హల్లెలూయా. కూర్చుందాం. ఈ మధ్యాహ్న కాల సమయం 7 సంఘాలు దేవుడు మన సంఘము, ఆమెన్, మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరినీ ప్రేమించడానికి నేర్చుకోవాలి. హల్లెలూయా. అందరినీ ప్రేమించాలా. అందరినీ అంటే ఎవరిని? పక్క సంఘస్థులను కూడా. హల్లెలూయా. ఎవరి సంఘం ఏదైనప్పటికీ మనము యేసుక్రీస్తు వలె అందరినీ ప్రేమించాలా. ఆమెన్. మనము మతము కాదు. మతం అంటే మతంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మతస్థులనే ప్రేమిస్తారు. అర్థమవుతుందా? ఒక డినామినేషన్కి చెందితే ఆ డినామినేషన్ వాళ్ళనే ప్రేమిస్తారు. ఒక పేరు పెట్టుకొని ఒక సంఘానికి వారు ఉంటే ఆ సంఘాన్నే, ఆ సంఘస్థులే మా వాళ్ళు అనుకుంటారు. ఆమెన్. కానీ ఇక్కడ మనం ఎట్లుండాలి? ఈ దినము అందరినీ ప్రేమించాలా. ఆమెన్. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, అందరినీ ప్రేమించాలని చెప్పండి. ప్రతి ఒక్కరిని మనము ప్రేమించాలా. హల్లెలూయా. ప్రతి ఒక్కరినంటే ప్రజలందరినీ ప్రేమించాలా. ఆమేన్. హల్లెలూయా. సురేష్, ఎవరిని ప్రేమించాలా? అందరినీ ప్రేమించాలా. దేవుడు అంటున్నాడు, దేవుని ప్రేమించమంటున్నాడు. దేవుని ప్రేమించినట్టే మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ఆమేన్. ఇరుగు పొరుగు వారిని కాకుండా సంఘమును కూడా ప్రేమించమంటున్నాడు. హల్లెలూయా. సంఘంలోనే కాకుండా మన శత్రువులను కూడా ప్రేమించమంటున్నాడు. ఇది దేవుని యొక్క గొప్ప ఉద్దేశము. ఆమెన్. బైబిల్ అంతట్లో ఉన్న సారాంశం ఏంటంటే ప్రేమనే. ఆమెన్. బైబిల్ అంతటిని ఇట్లా వడగట్టి పిండితే చివరికి మిగిలేది ఏంటిదట? రత్నమ్మ, బైబిల్ అంతటిని వడగట్టి ఇట్లా పిండితే ఆఖరికి మిగిలేది ఏంటిది? మనకు వచ్చేది ఏంటిది? ప్రేమ. ఆమెన్. హల్లెలూయా. అద్భుతాలు కాదు, శక్తి కాదు, ఇంకేదో కాదు. కానీ బైబిల్ అంతటిని మనము అర్థం చేసుకుంటే అన్నిటికంటే విలువైంది ప్రేమ. ఆమెన్. చెప్పండి, పక్కలకు చెప్పండి, ప్రేమ చాలా విలువైందని చెప్పండి. అయితే ఈ ప్రేమ దుర్వినియోగపరుచుకుంటున్నారు క్రైస్తవులు. వాళ్ళ సంఘస్థులనే ప్రేమించుకుంటున్నారు, వాళ్ళ కుటుంబంనే ప్రేమించుకుంటున్నారు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, వింటలే, నేనేం చెప్తున్నాను? దేవుని సన్నిధిలో భయంతో ఉండండి. మీరున్నది ప్లే గ్రౌండ్ కాదు, ఆటలు ఆడుకోవడానికి. పిల్లల్ని కొంచెం జాగ్రత్త చేయండి దయచేసి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. తల్లిదండ్రులు త్రోవల్లో నడిస్తే పిల్లలకు త్రోవలు నేర్పించగలుగుతారు. పిల్లలకు నేర్పించాలంటే ముందు తల్లిదండ్రులకు తెలవాల. ఆమెన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ప్రేమించే విలువైనటువంటి అమూల్యమైనటువంటి సంగతిని ఈ భూమి మీద సాతానుడు భ్రష్టు పట్టించాలని మనుషుల్లో ప్రేమ మాత్రమే తగ్గేలా పరిస్థితులన్నిటినీ కలిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉన్నది. ఏమని? అంత్య దినములు వస్తూ ఉంటే అనేకులలో దేవుని ప్రేమ ఏమవుతుందట? చల్లారుతుంది. ఆమెన్. ఎంతమందికి తెలుసు చల్లారుతుందని? మరి ఎందుకు ఇప్తలేరు మీ నోరులు? ఏం చేస్తున్నాయి మీ నోట్లు దేవుడిచ్చినాయి? దినాలు గడుస్తూ ఉన్న కొద్ది అంత్య దినాలు వస్తూ ఉంటే, అపాయకరమైన దినముల్లోకి మనం వెళ్తూ ఉంటే అనేకుల ప్రేమ ఏమవుతుందట? చల్లారుతుంది. ఆమెన్. మిగతా ఏది చల్లారదు, అన్నీ ఉన్నట్టుగానే ఉంటాయి. బైబిల్ చెప్తుంది ఏం చల్లారుతుందట? ప్రేమ చల్లారుతుంది. అది చల్లారకుండా
ఆ ప్రేమ అలాగే మండుతూ ఉండాలంటే మనం అప్పుడప్పుడు ప్రేమను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆమెన్. ఎప్పుడు కూడా మరి యుద్ధమే కాకుండా, ఎప్పుడు కూడా పరిశుద్ధతలనే కాకుండా ప్రేమ అనేది నీవు సంపాదించుకుంటే, నీ హృదయంలో దేవుని ప్రేమ చేత నింపబడితే ఆ ప్రేమ వలన దయ్యాలన్నీ వెళ్ళగొడతావు. ఆమెన్. ప్రేమ వలన ఏం చేస్తావు నీవు? స్టీఫెన్ పాల్, ఏం చేస్తావు నీవు? ఎగరేస్తావా? ప్రేమ వలన ఏం చేస్తావు నీవు? దయ్యంలో నిలగొడతావు. నీలో ప్రేమ లేకుంటే ఏ దయ్యం నీకు వినదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తున్నది ప్రేమనే దేవుడు. ఆమెన్. ప్రేమనే దేవుడు. అందుకే యేసుప్రభు భూమి మీదకి వచ్చిన నుంచి చెప్తున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ దేవుణ్ణి నీవు ప్రేమించు, నిన్ను నీవు ప్రేమించుకో. అంటే నిన్ను నీవు ఎలా ప్రేమిస్తావో నీ పక్కవాడిని కూడా అలాగే ప్రేమించు అంటున్నాడు. శత్రువులను కూడా ప్రేమించమంటున్నాడు. శపించిన వారిని మరలా శపించకుండా వాళ్ళని దీవించమంటున్నాడు. ఆమెన్. ఇది చాలా కష్టమని నేను తెలుసుకుంటున్నాను. దేవునితో కలిసి నడుస్తూ ఉంటే ఒకరిని ప్రేమించడం చాలా కష్టమైన పని. ఎప్పుడు కష్టము? నీవు ఈ లోక జ్ఞానంతో నింపబడితే, ఇంకా నేను ఈ లోకంలో 100 ఏళ్ళు బ్రతుకుతా, ఇదంతా నాదే, అన్ని నాయే, నేను చెప్పింది నడవాలన్నటువంటి పొగరులో, గర్వంలో, అహంకారంలో ఉంటే ఇతరులను ప్రేమించడానికి నీకు చాలా ఏమవుతుంది? కష్టమవుతుంది. నీ మనస్సు ఒప్పదు. హల్లెలూయా. మీరు నిజంగా ప్రేమిస్తున్నారంటే నీ పక్కకున్న వాళ్ళు ఎవరన్నా ఏదన్నా మరి నీకు చెప్పకుండా చేస్తే నీకు లోపల బాధ కలుగుతుంది. ఏమవుతుంది? నాకు చెప్పకుండా చేశారని నీకు బాధ అవుతుంది. కానీ నువ్వు నిజంగా ప్రేమిస్తే నాకు చెప్పినా నాకు చెప్పకపోయినా వాళ్ళు మంచి పని చేసిర్రు కదా అని నువ్వు సంతోషిస్తావు. ఇంతగా మనం ఎదగాల. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ప్రేమ అనేది మొత్తానికి మర్చిపోయి ఏదో శక్తి, ఏదో భక్తి అన్నట్టుగా మనము పాకులాడుతూ ఉన్నాం. కానీ ఈ దినము సంఘం నేర్చుకోవాలి, ప్రేమ అనేది చాలా అవసరము. ఆమెన్. నీకు ప్రార్థన చేస్తే కొండలు కరిగిపోయేంత విశ్వాసం ఉన్నా నీ హృదయంలో ప్రేమ లేకపోతే వ్యర్థమే. ఆమెన్. ప్రేమను గురించి ఎన్నిసార్లు దేవుడు ప్రస్తావించిందంటే ఈ బైబిల్ గ్రంథంలో, అసలు బైబిల్ అంతా కూడా ప్రేమనే ఉన్నదని చెప్పడంలో నేను సేవకునిగా ఏమాత్రము సందేహింపను. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నది? ఈ దినం మనం వినబోయే సంగతి ఏంటిది? ప్రేమను గురించి వింటున్నాం. హల్లెలూయా. ప్రేమను గురించి వింటున్నాం. ఈ ప్రేమ మనుషుల ప్రేమ కాదు. మనుషుల్లో ప్రేమ ఉన్నది, లేదని కాదు, కానీ అది తొందరగా ఆవిరైపోతుంది, మాయమైపోతుంది. ఆమెన్. మనుషుల ప్రేమ నీడ వలె గతించిపోతుందని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. బాబు సురేష్, ఏం చెప్తున్నా నేను? మనుషుల ప్రేమ నీడ వలె మాయమైపోతుంది, గతించిపోతుంది. ఆమెన్. స్నేహితుల ప్రేమ అది అన్నిటికంటే కొంతకాలం ఎక్కువ ఉండొచ్చు, కానీ స్నేహితుల ప్రేమ కూడా ఈ ప్రేమతో సాటి రాదు. హల్లెలూయా. భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ వంటి ప్రేమ గురించి నేను మాట్లాడట్లేదు ఈ దినము. నేను ఇప్పుడు మాట్లాడుతున్న ప్రేమ దేవుని ప్రేమ. ఆమెన్. ఈ ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండాల. పక్కలకు చెప్పండి, దేవుని ప్రేమ చేత నింపబడదామని చెప్దాం. నీవు దేవుని ప్రేమ చేత నింపబడితే అప్పుడు నీవు మనుషులను ప్రేమించడానికి నీకు వీలు పడుతుంది. దేవుని ప్రేమ చేత నింపబడ. అమ్మ తల్లేమో చెప్తుంది, వృద్ధురాలు, అమ్మ ఏం చెప్తుంది? దేవుని ప్రేమించాల మనం. ఓకే, హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్నట్టు మనము మన శత్రువులను కూడా ప్రేమించాల. మనకు మేలు చేసిన వాళ్ళకే మేలు చేయడం కాదు, మన శత్రువులకు కూడా మనము మేలు చేయాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తున్నాం. మనకు నమస్కారం చేసినోనికి, మనకు వందనం చెప్పినోడికే మనం వందనం చెప్తే దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. కానీ నిజమైన ప్రేమ దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ ఉన్నతమైనది. ఆమెన్. దాన్ని అగాపే ప్రేమగా మనము వింటున్నాం, చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని ప్రేమ చెప్పండి, పక్కలకు చెప్పండి. దేవుని ప్రేమ.
దేవుని ప్రేమ అనగానే ఇది దేవునికి ఉండే ప్రేమ అని అనుకోకండి. ఇది మనం కలిగి ఉండాల్సిన ప్రేమ. దేవుని ప్రేమ ఎవరు కలిగి ఉండాలా? పక్కలకు చెప్పండి, మీరు చెప్తలేరు. మీరు ఇది నీవు నేను కలిగి ఉండాల్సిన ప్రేమ. అల్కగా తీసుకుంటున్నారు మీరు. సేవకుడు చెప్తా ఉంటే పక్కలకు చెప్పమన్నప్పుడు తిరిగి చెప్పాలా గుర్తుండే విధంగా. ఇది దేవుని ప్రేమనే అయినప్పటికీ అది మన హృదయాల్లో ఉండాలా. ఆమెన్, హల్లెలూయా. అది దేవుని ప్రేమని అయినా ఇది ఎక్కడ ఉండాలా? మన హృదయాల్లో ఉండాలా. ఆమెన్, హల్లెలూయా. మరి ఎంతమంది అయితే దేవుని ప్రేమ చేత నింపబడతారో, ఎంతమంది అయితే దేవుని ప్రేమ చేత నింపబడతారో వాళ్ళందరి జీవితాలు మరి వెలుగులో నడుస్తున్న జీవితాలుగా ఉంటాయి. వెలుగంటే విజయం. హల్లెలూయా. ప్రేమ చేత అన్నిటినీ గెలవగలుగుతాం. ఒకరోజు అనుకోకుండా ఈ పరిచర్య ప్రారంభమైన తర్వాత 7 సంవత్సరాలైంది నేను ఆత్మీయ నాయకుడిని కలవక. 7 సంవత్సరాల తర్వాత ఒకసారి కలుద్దామని ఇంటికి వెళ్ళినాను. 7 సంవత్సరాల దాకా నేను కలవలేదు పరిచర్య విషయంలో. కలిసిన తర్వాత 7 సంవత్సరాలు అవుతుంది. మరి 7 అనే సంఖ్య ఉండడం నేను చూశాను. సరే ఒకసారి వెళ్ళి ఆత్మీయ నాయకుడిని కలిసేసి వద్దామని ఇంటికి వెళ్ళినాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నాయకుడు అడుగుతూ ఉన్నాడు, పరిచర్య ఎట్లా ఉన్నది, ఎవరైనా మరి దేవుడు సంఘంలో నూతన ఆత్మల్ని దేవుడు నడిపిస్తున్నాడంటే సంఘ పరిచర్య, సంఘ పరిస్థితి అంతా వివరించిన తర్వాత అప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. మీరు ఒక ఆత్మీయ తండ్రిగా, సేవకునిగా మరి ఏ ఏ పరిస్థితుల గుండా మీరు వెళ్ళినారో ఇప్పుడు నాకు కూడా సేవకునిగా సంఘాన్ని మరి దేవుని కొరకు కట్టుతూ ఉంటే నాకు కూడా ఆ పరిస్థితులు అర్థమవుతున్నాయి సార్ అని చెప్పి ఆత్మీయ నాయకుడు జాన్ వెస్లీ గారితో మాట్లాడుతూ ఉంటే ఒక ప్రశ్న అడిగాను. ఇవంతటికీ ఈ పరిచర్యలో వస్తున్నటువంటి ఒడిదుడుకులు, ఈ పరిచర్యలో ఉంటున్న భారము అంతటినీ కూడా మోయడానికి గల శక్తి మీకు ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇవన్నీ మీరు ఎట్లా తట్టుకున్నారు? ఒక్క మాటలో మీరు ఏమన్నా చెప్పగలుగుతారా అని నేను ఆ సోఫాలో కూర్చుండి పక్కనే కూర్చుండి అడిగినప్పుడు ఏదో గొప్పగా చెప్తాడేమో అనుకున్నాను. వెంటనే బైబిల్లో నుంచి ఒక మాట తీసి ఆ మాట అందరికీ తెలిసిన మాటనే, మనము ప్రేమను సంపాదించుకోవడానికి ప్రాకులాడాలి. ఆమెన్. పక్కలకు చెప్పండి, ఏం సంపాదించుకోవడానికి ప్రాకులాడాలి? ప్రేమ చేత నింపబడడానికి, ప్రేమను సంపాదించుకోవడానికి మనము ప్రాకులాడుతూ ఉంటే అన్నీ కూడా దేవుడే చూసుకుంటాడన్నాడు. హల్లెలూయా. మరి నాకు చూపించిన వచనం అదే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిలో ప్రేమ ఏంటిదట? హల్లెలూయా. మరి ప్రేమను మనం కలిగి ఉండడానికి నేర్చుకోవాలా. మనుషులను ఎట్లా ప్రేమించాలా, దేవుణ్ణి ఎలాగో ప్రేమించాలి. రెండే. ఆమెన్. మొట్టమొదటిది ఏంటిది? నువ్వు దేవుణ్ణి ప్రేమించడానికి నేర్చుకోవాలి. ఎట్లా ప్రేమించాలా దేవుణ్ణి. రెండవది మనుష్యులను ప్రేమించాలా. ఎప్పుడు కూడా నీవు ప్రేమ ఇవ్వడానికే నీవు ప్రేమ చేత నింపబడాలి. పక్కలకు చెప్పండి, మనం ప్రేమ చేత ఎందుకు నింపబడాలంటే ప్రేమను ఇవ్వడానికే. కొన్నిసార్లు మన బ్రతుకుల్లో మనం బోధిస్తున్న బోధకు వ్యతిరేకంగా కనిపిస్తాయి, కానీ వాస్తవంగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు వీటన్నిటి కొరకు. ఆమెన్. మనం ఏం చేసేవారంగా ఉండాలా? ప్రేమను ఇచ్చేవాళ్ళుగా ఉండాలా. ఆమెన్. ప్రేమను పొందే వాళ్ళంగా ఉండాలా. హల్లెలూయా. ప్రేమ చేత నింపబడడానికి ప్రాకులాడాల. ప్రేమ చేత నింపబడడానికి మనము ప్రాకులాడాలని దేవుని యొక్క సేవకులు నాకు నేర్పించడం జరిగింది. కాబట్టి మరి దేవుని ప్రేమ చేత నింపబడిన వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత కఠోరమైనటువంటి పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు నిలబడతారు. ఆమెన్. మరి మబ్బు తొలగిపోయినట్టుగా వాళ్ళ మీద నుండి ఆ కష్టాలన్నింటినీ దేవుడు తొలగిస్తూ ఉంటాడు. అప్పుడు చిరునవ్వుతో చెప్పాడు. నేను చాలా షాక్ అయిపోయినా. అప్పుడు వెంటనే నేను నేర్చుకున్నా ఈ మాట ఎప్పటికీ మర్చిపోదని. అంతేకాకుండా 7 సంవత్సరాలకి ముందు కూడా మరి ప్రార్థన చేసి అయ్యగారు సాగనంపినప్పుడు కూడా, తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అదే అడిగాను. అప్పుడు కూడా అయ్యగారు అదే మాట చెప్పాడు. ఏం చేయాలి సార్, ఎట్లా చేయాలంటే ప్రేమ సంపాదించడానికి, ప్రేమను
సంపాదించడానికి. ఆమెన్. ఆత్మ వరములు కలిగి ఉండాల, మంచిదే. ప్రవచనాలు కలిగి ఉండాల, మంచిదే. అద్భుతాలు చేసే శక్తి మంచిదే. కానీ అవన్నిటికంటే ముందు మొట్టమొదటిగా ఒక క్రైస్తవుడు కలిగి ఉండాల్సింది ఏంటంట? ప్రేమ. బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. అన్నిటికంటే ముందు ఈ దినము, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీలో దేవుని ప్రేమ లేకపోతే నీకు ఎన్ని ఉన్నా, దాని తర్వాత ఎన్ని ఉన్నా అవన్నీ వ్యర్థమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు అర్థం అవ్వడానికి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ లైట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ ఈ లైట్స్ అన్నిటికీ కరెక్ట్గా కరెంట్ కనెక్షన్ ఇచ్చి, పవర్ సప్లై అంతా పర్ఫెక్ట్గా ఇచ్చి, కరెక్ట్గా మెయిన్స్ దగ్గర మనం కరెంట్ సప్లై ఇవ్వకపోతే ఆ లైట్లు వెలుగుతాయా? వెలుగవు. ఆమెన్. ఆ మెయిన్స్ దగ్గర పవర్ సప్లై ఇచ్చేదాన్ని నేనేమంటున్నానంటే ప్రేమ కలిగి ఉండడం. నీకు ప్రేమ లేకపోతే నువ్వు సంఘంలోనికి వచ్చి ఆరాధించడం వ్యర్థమే, నువ్వు చేతులెత్తుడు వ్యర్థమే, నోటితో దేవుని స్తుతించడము వ్యర్థమే, నువ్వు కానుకలు ఇవ్వడము వ్యర్థమే, దేవుని సేవ చేయడము కూడా వ్యర్థమే, నువ్వు దయ్యాలు ఎల్లగొట్టడం కూడా వ్యర్థమే. నన్ను అడిగితే ఆ కన్నులు కూడా ఏం జరగవు. కానీ భక్తుడు అంటున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను, నీవు విశ్వాసంతో కొండను కరిగించే విశ్వాసం నీకున్నా ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడివి అంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నాలో దేవుని ప్రేమ ఉంది అన్నోళ్ళు చేతెత్తండి. ఊరికేనే మీరు ఎత్తితే అది అబద్ధం. హల్లెలూయా. దేవుని ప్రేమలో ఉన్న మొట్టమొదటి లక్షణం అనేక పాపములు అతిక్రమములను కప్పుతుంది. ఆమెన్. ఒకరి పాపంని విప్పదు. సేవకుడు అని చెప్పేసి ఎవరో ఒక సమస్యను చెప్తా ఉంటే, వాళ్ళ తప్పులను ఒప్పుకుంటే దాన్ని నేను పబ్లిక్లో పోయి నేను అనౌన్స్ చేసింది అనుకో, అది ప్రేమ కాదు. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రేమ కప్పబడడం, ప్రేమ చేత కప్పబడడం మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలు ఎన్ని తప్పులు చేసినా ఏం చేస్తారు? వాళ్ళని ఏం చేస్తారు? కడుపులో పెట్టి దాచుకుంటారు. అంతేనా కాదా? అంతేనా? సో దేవుని నమ్మిన బిడ్డలంగా మొట్టమొదటిగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామంను ప్రార్థిస్తారు అన్నాడు. ఆ ఇద్దరు దగ్గరకు వస్తే భార్యాభర్తలు. ఆమెన్. భార్యాభర్తల మధ్యలో దేవుని ప్రేమ ఉండాలా. వాళ్ళ ప్రేమ ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఏ ప్రేమ ఉండాలా? ప్రతి ఇంటిలో దేవుని ప్రేమ ఉండాలి. వాక్యానుసారమైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా మిగతా అన్నీ కూడా సరిగ్గా నడుస్తూ ఉంటాయి. హల్లెలూయా. ప్రతిదానికి కారణం ఏంది? ప్రేమ. ప్రేమ లేకపోతే ఏది కూడా సరిగ్గా ఉండదు. ఆమెన్. ఈ ప్రేమ చాలా చాలా విలువైంది. ఊకే ప్రేమ 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 అని అంటున్నా. ప్రేమ అంటే ఏంటిదని వాక్యం సెలవిస్తున్నది? ప్రేమ కూడా దేవుడే. ఆమెన్. ప్రేమ అంటే ఏంటి? ప్రేమించేవాడు. ఈ సంగతి తెలుసుకోవాలి. ప్రేమ అంటే దేవుడని. హల్లెలూయా. ప్రేమనే దేవుడు. కాబట్టి నీవు నీ హృదయంలో దేవుని చేత, ఆయన వాక్యం చేత, ఆయన ప్రేమ చేత నింపబడాల. ఇవి ఎన్నెన్నో అర్థాలు ఉన్నప్పటికీ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, దేవుడు వాక్యం అయి ఉన్నాడు, దేవుడు అగ్ని అయి ఉన్నాడు, దయించు అగ్ని అయి ఉన్నాడు అని మనం ఎన్నెన్నో వింటున్నాం. కానీ దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమకుడు ఉన్నాడు. ఆయన కోపం చేసే దేవుడు, ఆయన ప్రేమ కలిగిన కూడా దేవుడే. ఆమెన్. ఆయన కోపపడే దేవుడే, శిక్షించే దేవుడే. మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని శిక్షించే దేవుడు అయినప్పటికీ మనల్ని ప్రేమించే దేవుడు కూడా. హల్లెలూయా. మరి ఆయన అంటున్నాడు మనుషులకి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అంటున్నాడు. హల్లెలూయా. మనం రెండే విధాలుగా ఏం ప్రేమించాలా, ఎవరిని ప్రేమించాలన్నది ఈ దినము బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుంటున్నాం. ఒకటి, దేవుణ్ణి ప్రేమించాలా. మనం ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించాలా. మనుషులను కూడా ప్రేమించాలా. ఆ మనుషులంటే ఎవరు? నీ ఇంటి వాళ్ళేనా, నీ సంఘస్థులేనా, నీ గ్రామస్తులేనా, ప్రజలందరా? శత్రువులు కూడా. ఆమెన్. ప్రజలందరినీ కూడా ప్రేమించేదే దేవుడు మనకు నేర్పించినాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం అందరూ కూడా చెప్పండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, నా సహోదరులను కూడా, ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమిస్తాను. ఆమెన్. హల్లెలూయా. పక్కలకు చేతిలో చేతిచ్చి చెప్పండి, మనం మన శత్రువులను కూడా ప్రేమించబద్దులమై ఉన్నామని చెప్పండి. ఆమెన్. మనము మన శత్రువులను కూడా
ప్రేమించబద్దులమైన. అయ్యా అమ్మ, ఈరోజు ఇంతగానో ప్రేమించాలని విని ఇంటికి పోయి మళ్ళీ నీవు ఇంకొకరు తప్పిదములు వెతుకుతున్నావంటే అది సరైనది కాదు. నువ్వేం నేర్చుకోలేవని లెక్క. దేవుని ప్రేమ మరి పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడుతుందని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ దేవుని ప్రేమ మనలోనికి ఎప్పుడు వస్తున్నది? నువ్వు ఆత్మానుభవం పొందితే నీవు ఇతరులను ప్రేమిస్తావు. ఆమెన్. నువ్వు ఆత్మానుభవం పొందితే జగడములకు దూరంగా ఉంటావు. ఆమెన్. హల్లెలూయా. ఒకరిని నష్టపరచాలన్న ఆలోచనలో దూరం ఉంటావు. ఒకరి మీద ఎప్పుడు నిందలు వేసేది కూడా దూరంగా ఉంటావు. నువ్వు ఆత్మను పొందలేదన్నట్టే ఆ విధంగా ఉంటే. నిజమైన దేవుని ప్రేమ నీ దగ్గర ఉండట్లేదు, అది నాకు ఇచ్చేసేది. ఆమేన్ లార్డ్. హల్లెలూయా. ఏం వింటున్నాం మనం? ఏమైంది? ఆత్మానుభవమును పొందిన వాడి యొక్క జీవితంలో నిజంగా వాడు ఆత్మను పొందిండా పొందలేడో తెలుసుకునే సత్యాన్ని మనం వింటున్నాం. ఆమెన్. కొందరు ఊరికేనే వాళ్ళ హృదయాలు వాత వేయబడినటువంటి హృదయాలు. ఏదైనా వాత వేస్తే ఆ మరక పోతుందా? చచ్చే వరకు కూడా పోదు. మా అయ్యగారిని నేను ఎన్నోసార్లు దగ్గర ఉండి అడిగేవాడిని. ఆయన చెప్తుండే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే కొందరు వాత వేయబడిన హృదయం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతకీ మారరు. అట్లాంటి వాళ్ళను మూర్ఖుల లెక్కలో కట్టేసి వాళ్ళను వదిలేయడమే మనకు మంచిది. ఆమెన్. వాళ్ళని దేనికి కూడా మరి లెక్కలోనికి తీసుకోవద్దంటే ఇక వాళ్ళని మన సంఘంలో నుండి బహిష్కరించేయాలని చెప్తున్నది వాక్యం. ఒకసారి చెప్తే, 2 సార్లు చెప్తే విననోనికి ఏం చేయాలట? పర్సనల్గా వెళ్ళి చెప్పాం, సంఘంగా వెళ్ళి చెప్పాం, వినట్లేదు. అప్పుడు ఏం చేయాల? సంఘ సభ్యునిగా వాడిని లెక్కలోనికి తీసుకోదు. అంటే శరీరంలో నుంచి దాన్ని కట్ చేయాలి. క్యాన్సర్ ఉందనుకోవాలి కదా దానికి. కొన్ని కఠినమైన కదా స్టీఫెన్ పాల్ ఏముంటాయి? నువ్వు ముందొచ్చి కూర్చో. ఇన్ని నెలల తర్వాత కూడా ఇది మన ట్రైనింగ్. వాళ్ళకి వాక్యం అన్న భయం లేదు, ఇక్కడ ఏం జరుగుతుందన్న భయం లేదు ఎవరికి. పిల్లలకి బాగా ఈరోజు పిల్లల గురించే విన్నాం ఉదయం. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకుండా వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి అని అంటే, మరి వాడు నష్టపోకుండా కాకుండా ఇతరులను కూడా నష్టపరుస్తూ ఉంటాడు. ఆమెన్లా ఏం అవసరం? మీరు కీస్తూ ఆడే అవసరం ఇది? బైబుల్ ఇప్పి బైబిల్లో ఉన్న సత్యాలు చదువుతారేమంటే బైబుల్ మోసి బండి కీస్తూనే ఆడుతున్నారు. ఇంకేం నేర్పుతాం మనం మన పిల్లలకి? ఆమెన్. హల్లెలూయా. కొరంతి సంఘంలాగా తయారవుతున్నారు మెల్లమెల్లగా. ఆ కొరంతి సంఘంలోనే దేవుడు అంటున్నాడు స్త్రీలు మౌనంగా ఉండాలని. ఆమెన్. హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మను పొందిన వారు, దేవుని ఆత్మను కలిగి ఉన్న వారి యొక్క జీవిత విధానం వారి ప్రేమను బట్టే తెలుస్తుంది. ఆమెన్. ఎట్లా తెలుస్తుంది? వారు ప్రేమించే విధానం, వారు మాట్లాడే విధానం. వాళ్ళు మాట్లాడేది నిజముగా మనము దేవుని ప్రేమించిన వాళ్ళమైతే అది మనల్ని సరిచేస్తున్న విధానంలో కనిపిస్తుంది. కొందరికి మంచిది చెప్తే ఏమవుతుంది? కోపం వచ్చేస్తుంది, దయ్యం వచ్చేస్తుంది వాళ్ళ మీదకి. మంచిది చెప్తే ఏమొస్తుంది? దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని చెప్తే వాళ్ళు తగ్గించుకోరు, గురుగుల్లాగా లేచి నిలబడతారు. అప్పుడు ఆ గురుగులన్నిటిని కట్ చేసి అగ్నిలో పారేస్తాడు దేవుడు. ఆమెన్. సో మీలో ఎవరు కూడా గురుగుల్లాగా ఉండకూడదు. ప్రకటన గ్రంథంలో చూస్తే కొందరు ప్రాణం పెట్టినారు. అటువంటి వాళ్ళు ఉన్నంతసేపు ఆ సంఘానికి ఏమీ జరగలేదు. ఒకసారి తీసి చూడండి. దేవుని ఆత్మను పొందిన వాళ్ళు ప్రేమను కలిగి ఉంటారు. రోమా పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనంలో చూడండి ఒక మాట. ఆ మాట తీసుకుందాం త్వరగా. ఎందుకంటే నేను కూడా పరిశుద్ధాత్మని మీద ఆధారపడి మీ ఆశను బట్టి, రిబ్కమ్మకు ఆశ ఉందా? నిద్రపోతా అంటదా?
రిబికమ్మకి ఆశ ఉందా లేదా? ఈ సంగతులు నేర్చుకోవాలా. మనం ఎంత ప్రార్థన చేసినా, మనకెంత శక్తి ఉన్న అదంతా కూడా వ్యర్థమే. మనం అనేక సార్లు వింటున్నాం. కానీ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రత్యేకంగా నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందరం గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. రోమపత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమనుంటున్నది? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందుకున్నాం. హల్లెలూయా. నన్ను చూస్తలేరు ఎవరు? నన్ను చూస్తలేరంటే మీరు వింటలేరని అర్థం. నీలో దేవుని ప్రేమ ఉందా? నీలో దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడ్డావా? మరి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నానని చెప్పుకొనొచ్చు. ప్రేమ లేని కార్యములు చేస్తే నిజంగా నీవు దేవుని ఆత్మ చేత నింపబడ్డట్టేనా? ఆత్మచేత నింపబడినవాడు ఆత్మచేత నడిపించబడతాడు. ఆమెన్. ఎందుకు? దండగా ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడకపోతే. ఆమెన్. వాక్యము తెలిసి వాక్యానికి లోబడకపోతే లాభం ఏమైనా ఉన్నదా? వాక్యం చేత నింపబడి వాక్యానుసారంగా నువ్వు నడవకపోతే మన లాభమా? చెప్పండి అమ్మా. సంఘం చెప్పాలా ఈ మాట ఈ దినం? ఇవి మీకు అల్కగా కనిపిస్తున్నాయి, కానీ ఇవి ఈరోజు మనము మన బ్రతుకులు సరి చేసుకోవడానికి మరి ఇది సరిగ్గా వాక్యము మనకు ఉపయోగకరంగా ఉన్నది ఈ దినం. ఆమెన్. నీ వెనుక నుండి ఒక శబ్దం వింటావట. వాక్యం చెప్తుంది ఇదే త్రోవ, దీనిలో నడువు అని. దేవుడు మనకి ఏ త్రోవ చూపించిండో ఆ త్రోవలనే నడవాలి. ఇక నువ్వు పక్క త్రోవలు, ఆ త్రోవలు, షార్ట్ కట్లు, అవి ఇవి ఇట్లున్న నడుస్తుంది అట్లున్న నడుస్తుంది అనుకుంటే నీవు ఎప్పటికీ దేవుని సన్నిధిలో నీవు ఆయన కృప పొందలేవు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో మనమందరం కూడా ప్రభు సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకుందాం. నీవు నిజంగా ఆత్మచేత నడిపించబడితే నీవు ప్రేమ చేత నింపబడిన వాడవని చెప్పండి. అందరం పక్కలతో చెప్పండి. నువ్వు నిజంగా ఆత్మను పొందిన వాడవైతే ప్రేమ కూడా ఉంటుందమ్మా నీ లోపల అని చెప్పండి. నువ్వు భాషలు మాట్లాడేదానివి, బూతులు మాట్లాడవని చెప్పండి. ఆమెన్. నువ్వు నిజంగా భాషలు మాట్లాడితే సిగ్గుచేటు, నువ్వు బూతులు మాట్లాడవు. ఆమెన్. యేసుప్రభు కోపం వచ్చింది ఎక్కడ? ఆ దేవాలయంలో. యేసుప్రభు కోపం వచ్చింది అవిశ్వాసంను చూసి శిష్యుల మధ్యలో. యేసుప్రభు కోపం వచ్చింది ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు సొంత రక్షకున్నే కాదనన్నప్పుడు. ఆమె దుఃఖం కూడా వచ్చింది కోపంలో. ప్రేమ ఉన్నది, కనికరపడ్డాడు. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరి మీద కనికరపడ్డాడు, ప్రేమ చూపాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయం సహోదరి సహోదరుడు అనేక విషయాలు ఉన్నప్పటికీ నేను ఈ ఇంపార్టెన్స్ని తెలియజేస్తున్నాను. నీవు ఒక కుటుంబాన్ని ప్రేమించకపోతే, నీవు దేవుడు నీకు అప్పచెప్పిన వాళ్ళు, నువ్వు రోజు ఎవరితో ఉంటావు? నీవు ఉన్న వాళ్ళతో నీవు సరికుండకపోతే నువ్వు ఫెయిల్. ఆమెన్. ప్రపంచంలో లక్షల కోట్ల మంది ఉంటున్నారు. ఎంతమంది ఉంటున్నారు? బిలియన్ల పబ్లిక్ ఉన్నారు. ఉన్నారా లేరా? వేల ప్రజలు ఉన్నారు ఒక గ్రామంలో. ఉన్నారా లేరా? సిట్ ఎట్ వన్ ప్లేస్. చేతులు ఎత్తండి. ప్రజలు ఉన్నారా లేరా? నువ్వు రోజుకి ఎంతమందితో ఉంటున్నావు? లెక్క పెట్టచ్చు అంతే. నువ్వు రోజుకి ఎంతమందితో ఉంటావు? 2, 3, 4, 5, లాస్ట్ 10 మంది కంటే ఎక్కువ నీ కుటుంబంలో ఉండరు. అంతేనా జైపాల్? నీకు దేవుడు ఆ 10 మందిని, ఆ 5గురిని, ఆ 2, 3 ఎందుకు ఇచ్చిందంటే కనీసము నీవు లోకమందరిని ప్రేమిస్తున్నాను చెప్పుకునే బదులు నీ ముందలున్న ఈ 3, 4 సరిగ్గా ప్రేమించమంటున్నాడు. అందుకే కుటుంబాన్ని మనం ప్రేమించాలా, సంఘాన్ని మనము ప్రేమించాలా, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని మనము ప్రేమించాలా. ఆ లెవెల్కి, ఆ స్థాయికి ఎదగాల. మన గ్రామం కొరకు, మన మండలం కొరకు, మన జిల్లా కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థించే స్థాయికి చిన్నగా మనం మొదటి నుంచి ఎదుక్కుంటూ వెళ్ళాలి. ఆమెన్. మొదట కొంచెంగానే ఉంటుంది. ముందు నీవు, తర్వాత నీ కుటుంబము, తర్వాత సంఘం తర్వాత గ్రామము, సమాజము, గ్రామము, మండలాలు, ఈ విధంగా పైకి ఎదగాల. నువ్వు డైరెక్ట్ పైకి ఎదిగినవనుకో నీకు నిజమైన ప్రేమ అర్థం కాదు. నీకు నిజమైనటువంటి ఆ యొక్క నడిపింపులో నీవు ఉండవు. ఆమెన్. కాబట్టి మనం ఎక్కడి నుంచి ఎదగాల? ఇక్కడి నుంచే ఎదగాల. ఆమెన్. తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందట? లోకంలో నుంచి స్టార్ట్ అవుతుందా తీర్పు? దేవుని ప్రజల దగ్గరనే. ఆమెన్. సంఘంలో నుంచే, అంటే క్రైస్తవ కుటుంబం నుంచే దేవుడు తీర్పు మొదలు పెడతాడు. ఆమెన్. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ముందుకు వెళ్తే ఇశ్రాయేల్ ప్రజలందరినీ దేవుడు నాశనం చేశాడు. కానీ దానికి నాశనానికి ముందు కొంచెం వెనక్కి వస్తే సొంత అక్క చెల్లెలు మిరియాముకు కుష్ఠరోగం వచ్చేసింది. దేవుడు తీర్పు తీర్చాడు. ఆమెన్. మోషం మీద సనుక్కున్నందుకు దేవుడు ముందు ఎవరిని శిక్షించాడు? సంఘాన్నే. తీర్పు ఎక్కడ ఆరంభమవుతుందని వాక్యంలో ఉంది? మన దగ్గరనే. దేవుని తీర్పు ఆరంభమైతే తట్టుకోలేం. దయచేసి ఈ మాటలు గోడలకు చెప్పట్లేదు, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడినాడు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఆమెన్. మనం దేవుడు మాట్లాడినప్పుడు చచ్చిన వారి వల్ల అయిపోతాం. హల్లెలూయా. ఒక చచ్చిన శవాన్ని ఎవడో ఒకడు వచ్చి తిడితే వాడు లేచి మళ్ళీ గొడవలు పెట్టుకుంటాడా? అంతేనా? శవం దగ్గర పోయి నీ బతుకు చెడా నన్ను లేచి కూర్చుంటాడా? నన్ను ఎట్లన్నావని యుద్ధం చేస్తాడా? మనం క్రీస్తులో చచ్చిన వాళ్ళం కావాలి. ఆమెన్. ఈ లోకం విషయంలో మనము ఏ విషయాల్లో కూడా బ్రతుకున్న వాళ్ళం కాకూడదు. ఆమెన్. హల్లెలూయా. మనం దేవుని ప్రేమించే వాళ్ళమైతే ఈ లోకం కొరకు మనం ఏం కావాలా? చచ్చిపోవాలి. శరీర క్రియల విషయంలో మనం ఏం కావాలా? చచ్చిన వాళ్ళం కావాలా. అందుకే మనము దేవుని కొరకే బ్రతకాలి. అనగా ప్రేమించే వాళ్ళందరూ కూడా, ఆత్మను పొందిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఎవరిని ప్రేమిస్తారు? దేవుణ్ణి ప్రేమిస్తారు, ఇటు మనుషుల్ని కూడా ప్రేమిస్తారు. చెప్పండి అందరూ కూడా, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, మనుషుల్ని కూడా ప్రేమిస్తాను. మళ్ళొకసారి చెప్పండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను. నోరు విప్పండి. నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, నా కుటుంబాన్ని కూడా ప్రేమిస్తాను. కుటుంబం అంటే ఏదో ఒక గుడి లెక్క అనుకోకండి. నీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. నువ్వు కుటుంబంలో ఉన్నోనే ప్రేమించకపోతే శత్రువుని ఎట్లా ప్రేమిస్తావు? ప్రేమించగలుగుతావా? వాడు కూడా అందులోనే ఉంటాడు, ఒక్కోడు నీ శత్రువు. హల్లెలూయా. అంటే మన పక్కలో ఉన్నోడే మన పక్కలో బల్లెంలాగా ఉంటాడు. కుటుంబాన్ని మనం ఏం చేయాలి? దేవుని ప్రేమ చేత ప్రేమించాలా. హల్లెలూయా. ఏం చేయాలి? మనమందరము దేవుని ప్రేమ చేత ప్రేమించాలా. ఆమెన్. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు ఈ మాట? ప్రేమించడం అంటే ఏదో ఏదో అనుకుంటారు, కానీ ప్రేమించడం అంటే అది కొంత త్యాగం చేయాల. సాక్రిఫిషియల్ లవ్. ఆమెన్. అది అన్కండిషనల్ లవ్. అసలు నేను చూస్తే యేసు ప్రభులాగా కనిపించే స్థితికి నువ్వు ఎదగాలి. అబ్బా, నిజంగా దేవుని బిడ్డలంటే ఇట్లా ఉంటారా బాబు, వీళ్ళలో కొంచెం దేవుని ప్రేమ కనబడ్డది అనాలా. ఆమెన్. నీలో కనిపిస్తుందా? ఆమెన్. హల్లెలూయా. నీలో కనిపిస్తుందా? ఎప్పుడు చూసినా మన ఇంటోళ్ళ మీద మనము సనుక్కోవడము, గునుక్కోవడమే కనిపిస్తుంది మనకి. వాడెవడో కాదు, దేవుని బిడ్డ. మళ్ళీ వాడు చర్చిపోతాడు, నేనును నా ఇంటి వారు చర్చిపోతాం, కానీ మళ్ళీ వచ్చి అదే పని చేస్తాం అన్నట్టుగా ఉంటుంది. హల్లెలూయా. అంతేనే కాదా? నవ్వడం కాదు, ప్రాక్టికల్ థింగ్స్. మనం ఎక్కడ మోసపోతున్నాం? మనం నిజంగా చచ్చిన వాళ్ళం అయితే వాడు ఇంత పెద్దగా అగ్నిలో కాల్చి తీసుకొచ్చి చచ్చిన శవంకి సుర్రుమని పెడితే అబ్బా మండిందని లేస్తాడా? అంటే అంత కఠినమైన మాట నిన్నన్నా అది నిన్ను కదిలించొద్దు. అది నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు నాయకుడు మంచి మాటలు చెప్పినాడు. నా చివరిగా ఆయనతో కలిసినప్పుడు చెప్పిన మాట ఇదే. ఎట్లా చేయాలా సార్, ఎలా ముందుకు నడవాలి అని అంటే చెప్పాడు, ప్రేమను సంపాదించుకున్న ప్రయత్నపడు. ఆమెన్. ఎక్కడ ప్రారంభమవుతుంది ప్రేమించడము? నీ పక్కన ఉన్నోళ్ళతోనే నీకు స్టార్ట్ అవుతుంది. ఆమెన్. ఎంత నష్టపోయినా తిరిగి ప్రేమించాలా, ఎంత కష్టమైనా తిరిగి ప్రేమించాలా. అదే దేవుని ప్రేమ. ఆమెన్. చప్పట్లు కొడదాం ఒకసారి. నీ పక్కన ఉన్న వాళ్ళు నేను ఎంత కష్టపెట్టినా నువ్వేం చేయాలా? హల్లెలూయా. కొందరు ఏం చేస్తారు? చుట్టాలుంటే చుట్టాలింటికి వారిపోతాం అనుకుంటారు. అంతేనే కాదా? అమ్మగారింటి అమ్మగారింటికి వెళ్ళిపోతాం అనుకుంటారు భార్యలు అయితే. భర్తలు ఎక్కడ వాళ్ళు మరి? హల్లెలూయా. అది కాదు ఇక్కడ మ్యాటర్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రేమ అతిక్రమంలను కప్పుతుంది అన్నప్పుడు మన వల్లే కదా, మన కుటుంబమే కదా అనుకొని నువ్వు క్షమించడం కనుక, కప్పి పెట్టడం కనుక నేర్చుకుంటే నిజంగా నువ్వు దాంట్లో ఎక్స్పర్ట్ కావాలి. ఎక్స్పర్ట్ అయితే మాత్రము నిజంగా రక్షణ ఆనందం ఉంటుంది ఇంట్లో. ఇంట్లో ఏముంటుంది? చుట్టూ వాళ్ళందరికీ ఆ ఇంట్లో వెలుగు, లైట్ వెలుగుతుందిరో అన్నట్టుగా అనిపిస్తుంది. హల్లెలూయా. ప్రేమకు చాలా శక్తి ఉంది. ఆమెన్. ప్రేమకు నీకు తెలియనంత శక్తి ఉంది. ఎందుకంటే ప్రేమ దేవుని స్వరూపం. హల్లెలూయా. ఒకసారి ఆ మాట చూసుకుందాము.
జాన్ మొదటి యోహాను తీసుకుందాం. మొదటి యోహానులో 4వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. ప్రియులారా, మనము ఒకరినొకడము ప్రేమింతము. ఎవరెవరిని ప్రేమించాలా? ఒకసారి అందరం లేచి నిలబడదాం. త్వరగా లేచి నిలబడి మీ పక్కలతో చేతులు చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి. అందరూ కలుసుకోండి. వీలైనంత వాళ్ళందరూ కూడా కలుసుకోనండి. వెరీ గుడ్. బల్ల సిద్ధపరిచారు. థ్యాంక్ యూ. దీపకన్న చాలా ఫాస్ట్గా ఆయన పని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. మన కొరకు బల్ల సిద్ధపరిచి అందరూ లేచి కలుసుకోండి. ఒకరినొకరు కలుసుకోనండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. గో. హల్లెలూయా. కూర్చోండి, త్వరగా కూర్చోండి. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, దేవుని ప్రేమతో ప్రేమించడం అనేది అది నోటితో చెప్పడం కాదు, హృదయంలో నుంచి, కడుపులో నుంచి రావాలా. హల్లెలూయా. ఆత్మ చేత నడిపించబడ్డప్పుడు ఒక్కొక్క కుటుంబంలో కదా అనిల్, మన ఇంట్లో అందరు ప్రేమతో ఉంటే ఎంత బాగుంటుంది? ఉండదు. అది దేవుని ప్రేమ అయితే ఎంత బాగుంటుంది. అసలు దేవుని ప్రేమలో ఉన్న కుటుంబాలు కంటికి వెలుగుతాయి అన్నట్టు. అవి కన్నులు చూస్తాయి, ప్రజలు చూస్తారు. ఒకానొక సమయంలో భక్తులు ప్రార్థన చేసుకొని గంటల తరబడి గడిపి బయటకు వస్తే వాళ్ళ ముఖాలు వెలుగుతూ ఉంటుండే. ఇప్పుడు ఆ విధంగా వెలుగు ఎవరిలో చూడట్లేదు. కారణం ప్రేమ తగ్గిపోతూ ఉంది. ఏమవుతుంది? ప్రేమ తగ్గిపోతుంది. అందుకే ఏమంటున్నాడంటే, ప్రియులారా, మనం ఒకరినొకరము ప్రేమించుదాం. చేతి ఇచ్చినంత ఈజీ కాదు. రేపు పొద్దున నీకు ఆ అమ్మ నుంచి ఏదైనా నీకు ప్రాబ్లం వచ్చినా, అయ్య నుంచి నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నువ్వు తట్టుకోవాలా. మనోడే కదా, నువ్వేం చేయాలా? క్షమించాలా. ఆమెన్. ప్రతి తప్పును అది ఏమంటారు, దుర్బీన్లో పెట్టి చూస్తే, ఆ బైనాక్యులర్స్లో పెట్టి చూస్తే, లేక భూతద్దంలో పెట్టి చూస్తే, ప్రతి తప్పు చూస్తే ఎవడు నిలవలేడు. నిలుస్తాడా? తప్పు చేసిన నెల దేవుడు సంహరించాలంటే ఎవడు కూడా ఇప్పటికి ఎవడు మనుషులే ఉండరు. దయచేసి అర్థం చేసుకునండి, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో. ఆయన మన కొరకు ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే నేను మొన్న చెప్పినాను మీకు, ఏమని, ఆదాము తప్పు చేసినా కానీ, ఆదాము తప్పు చేస్తే దేవుని హృదయం ఏమైంది? విరిగిపోయింది. కానీ విరిగిపోయిన హృదయంతో కూడా దేవుడు ఆదాముకి ఒక చొక్కా వేసి మంచి డ్రెస్ తయారు చేసి ఇస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆమెన్. స్నేహితుడు హృదయాన్ని విరగొట్టినప్పటికీ దేవుడు మంచి స్నేహితుడుగా విరిగిపోయిన హృదయంతో కూడా, రే నాయన, నువ్వు నా హృదయం విరగొట్టినావు, అయినా ఏం చేయాలా, నాకు నువ్వంటే చాలా ఇష్టము, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, డిసైడ్ అయిపోయింది. హల్లెలూయా. ఎంతమంది డిసైడ్ అవుతారు ఈరోజు? ఆ తల్లి ఎట్లున్నా, ఆ అయ్య ఎట్లా ఉన్నా నేను ప్రేమిస్తానని చెప్పండి. ఎంతమంది డిసైడ్ అవుతారు? ఇది డెసిజన్ తీసుకునే ప్రేమ. దేవుడు మంచిది చేసినా, దేవుడు మన కీడి చేసినా, దేవునికే స్తోత్రం అనే వాళ్ళు దావీదు వలె డెసిసివ్ లవ్లో ఉంటారు. ఆమెన్. సమయం 2 అవుతూ ఉన్నది మనకు. అయినను మరి దినము ఈ సంగతులు మనం నేర్చుకోవాలి. ఎంతమంది ఆనందిస్తూ ఉన్నారు? నిజంగా మీలో ప్రేమ లేకపోతే మీరు బలవంతులు కారు. ఆమెన్. మీరు బలహీనులని చెప్పండి. ప్రేమ లేని వాళ్ళు బలహీనులని చెప్పండి. ఈ మాట ఖచ్చితం. ప్రేమించేవాడు బలవంతుడు. అందరికంటే ప్రేమించేవాడే బలవంతుడు. ప్రేమ లేనివాడు బలహీనుడు. వాక్యం సెలవిస్తున్నది. మనం ఒకరినొకరం ప్రేమించుదాం. ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును. ఆమెన్. పక్కలకు చేతులు చెప్పండి. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడని చెప్పండి. అమ్మ, అయ్యా, అందరూ కూడా ఒకసారి అద్దంలో మీ ముఖం చూసుకున్నట్టుగానే మీరు చూసుకునండి. వాక్యంలో నువ్వు నిజంగా మనుషులను ప్రేమిస్తే వాళ్ళని నీవు రక్షిస్తావు, వాళ్ళని కాపాడుతావు, వాళ్ళ కొరకు ప్రయాసపడతావు. ఇక్కడ కాదు, మోకాళ్ళ మీద ప్రయాసపడతావు. ఆమెన్. ప్రేమించే వాళ్ళ కొరకు నువ్వేం చేస్తావు? ప్రార్థిస్తావు. ప్రేమించే వాళ్ళ కొరకు నువ్వు మంచి మాటలు చెప్తావు. ఈ దినంన మరి సహోదరులు సంఘంలో మరి చాలాసార్లు మిస్ అయిపోతున్నారని వాళ్ళకి ప్రేమించి చెప్పిన మాటలు విని దినం నాడు వచ్చినాడు. ఆమెన్. వస్తే ఎవరికి లాభమో? నీవే బ్రతుకుతావు. నీ చుట్టూ దేవుని సన్నిధిని నువ్వు మోసుకొని తీసుకెళ్తావు. హల్లెలూయా. ఈ మాటలు చాలా విలువైనది. ప్రేమను అందరూ అల్కగా తీసుకొని మరి ఇంకా
ఓ బైబుల్ అది ఇష్టం ఇది ఇష్టం అంటున్నారు, కానీ అన్ని ఇష్టమే మనకు. హల్లెలూయా. అన్ని వాక్యాలు బలమైనవే. హల్లెలూయా. కానీ వాక్యం అంటున్నది ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడింటిలో అన్నిటికంటే గొప్పది ఏదంట? ప్రేమ. మరి గొప్పదని మనం పట్టుకోమని వాక్యమే చెప్తుంది కదా. ఏది రమ్యమైందో, ఏది ఖ్యాతి గలదో, ఏది మాన్యమైందో, ఏవేవైతే దేవుని సన్నిధిలో గొప్పవో వాటి మీద మనసు ఉంచమని చెప్తుంది కదా వాక్యం. మరి ప్రేమ ఎంతో విలువైంది. ఆమేన్. హల్లెలూయా. 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 ఇంకొకటి, మన మైండ్లన్నీ కూడా ఖరాబ్ అయ్యే మాట ఒకటి చెప్పన్నా. క్రైస్తవుని యొక్క మొదటి లక్షణమే ప్రేమ. ఆమేన్. ఇక మిగతా అన్ని తర్వాత సంగతి. నీవు ఒకరిని ప్రేమించే గుణం నీకు ఇంకా వస్తలేదంటే నీవు క్రైస్తవుడవే, అనగా క్రీస్తు బిడ్డవే కాదు. హల్లెలూయా. అన్నిటికీ మూలం ఏంటిది? ప్రేమ. మనకు బైబిల్ గ్రంథం అనగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. అన్నిటికీ మూలం ఏంటిది? ప్రేమ. ఏం చేసినా మీరు ఏడుచుకుంటూ తుడుచుకుంటూ చేయండి అన్నాడా? సనుక్కుంటూ గునుక్కుంటూ చేయమన్నాడా? ఇశ్రాయేల్ సనుక్కుంటూ గునుక్కుంటూ చేస్తేనే చచ్చిపోయారు, సగం చచ్చిర్రు. హల్లెలూయా. ఇంకా కొద్ది రోజులు అయితే పూర్తిగా చచ్చిర్రు. సనుగుడు గునుగుడే. వాళ్ళు ఏమన్నా పెద్ద పాపం చేసిర్రా? ఏం చేయలేరు. వాళ్ళు చేసిన పాపం ఏమన్నా ఉన్నదంటే మోష మీద సనుక్కున్నారు. ఏమన్నా పాపం ఏమన్నా ఉందంటే దేవుని మీద సనుక్కున్నారు. హల్లెలూయా. 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 సో ఎవరు సనుక్కుంటారంటే ప్రేమ లేని వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఎవడు కూడా మరి ఈ ప్రేమను వృద్ధి చేయడానికి ఇష్టపడాలి. ఏం చేయాలి మనం? కోపం ఎక్కువ అవ్వడానికి మనము పెట్రోల్ వేయద్దు. చిన్న అగ్గి ఉంటే దాంట్లో పెట్రోల్ వస్తే ఏమవుతుంది? బగ్గుమంటుంది. అలాగ కొందరు కొన్ని జీవితాల్లో ప్రేమను వృద్ధి చేయాలనుకోరు. వాళ్ళు ఏం చేస్తారు? ద్వేషమే ఎక్కువ జరగాల, ఆ కుటుంబాలు నాశనము కావాలా. ద్వేషం ఉంటే ఏమవుతుంది? ఆ కుటుంబాలు నాశనం అవుతుంది. కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఎందుకు వాళ్ళది ఒకరినొకరు చంపుకుంటారో ఎవరికి తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. ఎవడో ఒకడు సేవకుడు వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు చెప్తారు, అయ్యా మా ఇంట్లో మాకు తెలియకుంటేనే ఏమో జరుగుతుంది. అందరూ మంచి ఉన్నారంటే అందరూ బాగున్నాం, మళ్ళీ సమయం వచ్చిందంటే అందరము ఒకరి మీద ఒకరం పడి చీల్చుకుంటూ ఉంటాం. కారణం ఏంటిది? అది ఏంటిదో కారణం? ప్రేమ లేకపోవడమే. ఆమేన్. ఏ ఇంటిలో అయితే ప్రేమను కోరుకుంటారో, ఏ ఇంటిలో అయితే ప్రేమను వృద్ధి చేయాలనుకుంటారో ఆ ఇంటిలో దుష్టుని కార్యం ఏది జరగదు. ఆమేన్. ప్రేమను వృద్ధి చేయాలనుకునేవాడు జగడమును మానుపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గుణం మనకు రావాలి. అందరం మన చేతులన్నీ తల మీద పెట్టుకొని దేవుణ్ణి అడుగుదాం, కళ్ళు మూసుకొని అడుగుదాం, అయ్యా నా జీవితంలో ప్రేమను వృద్ధి చేయడం నాకు నేర్పని అడుగుదాం. అందరం కూడా ప్రేమను ఎక్కువ చేయాలి. ప్రేమను వృద్ధి చేసే గుణం నాకు దయచేయి. యేసు నామంలో ఇది కష్టమే, కానీ ఇష్టం లేకపోయినా నీవు ఈ దినం దేవుని వాక్యం అని చెప్పి దాని కొరకు నీవు ఇష్టపడ్డట్లయితే దేవుడు సేవకుని నుండి మొదలుకొని మనందరికి కూడా ఈ గుణం ఇచ్చునుగాక. మనం ప్రేమను వృద్ధి చేయాలా, ప్రేమను వృద్ధి చేయాలా. ఆమేన్. మళ్ళొకసారి చెప్దాం, నువ్వు ప్రేమిస్తేనే నువ్వు దేవునికి పుట్టినవాడవని చెప్పండి. దయచేసి గుర్తుంచుకోండి. ఎప్పుడన్నా మీ ఇంట్లో ఎవరన్నా ప్రేమ కనిపిస్తలేదంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాదనుకోండి. ఆ కొద్ది సమయం కాదు, నిజంగా వాళ్ళలో దేవుని ప్రేమ లేదన్నట్టే. దేవుని భయం ఉంటుంది. ప్రేమించేవాడు ఏం చేస్తాడు? లోబడతాడు. ప్రేమించేవాడు ఏం చేస్తాడు? దేవుని మాట వింటాడు. ఆమేన్. ప్రేమించేవాడు ఏం చేస్తాడమ్మా? దేవుని మాట వింటాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించాలా. హల్లెలూయా. నేను దేవుని ప్రేమిస్తాను కానీ మా ఇంటి ప్రేమించమంటే ప్రేమించా, నువ్వెంత చెప్పినా నేను వినా అంటే అదేమైపోతుంది? సున్నా అయిపోతుంది. నీ భక్తి అంతా సున్నా. వాళ్ళని క్షమించమంటావా? వాళ్ళు అన్న మాటలు ఎట్లున్నాయి అని అనిపిస్తుంది. సున్నా అదంతా కూడా ఉట్టి మాటలు ఒకరిని కడతాయి, ఒకరిని కూలగొడతాయి. హల్లెలూయా. మాటల గురించి కూడా మనం విందాం, కానీ అన్నిటికంటే ముందు ప్రేమతో మనం అన్నీ దేవుని కొరకు సాధించగలుగుతాం. ఆమేన్. మొట్టమొదటి లక్షణం ప్రేమ లేకపోతే ఏది కట్టబడదు. నిజంగా ఇది కొంత కొరత ఉన్నది. మరి ఆ కొరత మనము తీర్చుకోవాలా. సంఘంలో ఏముండాలా? దేవుని మీద ప్రేమ ఉండాలా, సంఘస్థుల మీద కూడా ప్రేమ ఉండాలా. ఆమేన్. ఒక మాట అనగానే అలుగుడు కాదు. ఒక మాట అనగానే ప్రేమ ఉన్న వాళ్ళు అలుగుతారా? సేవకుని మీద అలుగుతారా? సంఘం మీద అలుగుతారా? దేవుని మీద అలుగుతారా? అలగరు. ప్రేమ ఉన్న వాళ్ళు అడుగుతారా? అలగరు.
ప్రేమనోనుడు ఒక గద్దింపు మాటను ఏం చేస్తాడు? దీవెనకరంగా తీసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనం దేవుని మూలంగా పుట్టినాం. మనము దేవుని మూలంగా పుట్టిన వాళ్ళమైతే ఖచ్చితంగా మనం ప్రేమిస్తామని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అనేక విషయాలు ప్రేమ గురించి ఉన్నాయి, కానీ ఈ దినం నేను కొన్ని విషయాలే మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. నువ్వు దేవుని ప్రేమిస్తే ఎట్లా ప్రేమించాలో ప్రకటన గ్రంథంలో నుంచి ఒక ఆయన జీవితాన్ని తీసుకుందాం. మేము మొన్న ధ్యానించినాం, మరలా మీతో ధ్యానించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మరి 12వ వచనం నుండి 17వ వచనం వరకు కొన్ని సంగతులు ఉన్నాయి. అమ్మ అందరు వినండి. మరి మనం వైట్ బోర్డ్ అక్కడ పెట్టేసుకున్నాం. ఈ దినము ఈ సంగతులు మనం త్వరగా విని మనం ముగించుకోవడానికి ఇష్టపడదాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయం ఎవరున్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఈ మాటలు వినాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 12వ వచనంలో అంటున్నాడు, పెర్గెములో ఉన్న సంఘదూతకు ఇలాగూ వ్రాయము. ఒక సంఘం గురించి చెప్తున్నాడు. పడకల్లో ఉన్న ఈ సంఘమునకు రాయము అన్నట్టుగా దేవుడు ఈ దినం మనకి ఈ సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలాగా, దేవుని కొరకు ఎట్లా బ్రతకాలా, త్యాగం ఉండాలా. ఆమెన్. ఏముండాలా? త్యాగం ఉండాలా. దేవుని కొరకు త్యాగం లేకపోతే నువ్వు పొద్దున్నే లేచి 11 గంటలకి రాలేకపోతున్నావు అంటే నీ ప్రేమలో ఏం త్యాగం ఉన్నదా త్యాగం? తిండి తినకుండా నువ్వు రావడం ఒక త్యాగం అనుకుందాం, కష్టపడడం ఒక త్యాగం, పరిగెత్తాలా. నువ్వు ఈజీగా పండుకుంటే ఒకరోజు చచ్చిపోతావు. ఏం చేసి చచ్చిపోతున్నావు నువ్వు? దేవుని కొరకు ఏమైనా చేస్తున్నావా? అవమ్మా, దేవుని కొరకు ఏం పని చేస్తున్నాం మనం? పల్సన్ పొద్దు నుండి రాత్రి దాకా కాదు, మన జీవితం అంతా లెక్క పెడుతుంటే మనం దేవుని కొరకు ఏం చేసినాం? అందరం సేవకులమే. పక్కలకు చెప్పండి, అందరం దేవుని బిడ్డలమే, దేవుని సేవకులమని చెప్పండి. అందరం దేవుని పని చేయాలా. సంఘం అనేది శరీరం. కాలు చేసే పని కాలు, చేతు చేసే పని చేతులు, కన్నులు చేసే పని కన్నులు, చెవులు చేసే పనులు చెవులు, అన్నీ చేయాలా. అన్నీ చేస్తేనే శరీరం అనేది దేవుని కొరకు సరిగ్గా పని చేస్తూ ఉంటాం. ఆమెన్. నేను లేకపోయినా నడుస్తుంది, నేను ఎట్లున్నా నడుస్తుంది, నేను ఏం చేయకుండా నడుస్తుంది అంటే కుదరదు. ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, మరి సేవకుడు మొదలుకొని లాస్ట్లో చివరిలో ఉన్న లైన్ వరకు కూడా అందరూ కూడా ఏం చేయాలి? దేవుని కొరకు పని చేసే వాళ్ళు కావాలా. ఆమెన్. మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది. దేవుని యొక్క మంట మనం తీసుకోవాలి, అది ఫైర్ క్యాచ్ కావాలా మనం. ఈరోజు ఈ యవనస్తులు ఉన్నారు సంఘంలో, కానీ వాళ్ళ జీవితాలు కూడా వ్యర్థమైపోతూ ఉన్నాయి. తెలియదు, దేవునికి సమర్పణ లేని జీవితాలు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూస్తున్నాం. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతి లేవనగా సంఘానికి చెప్తున్నాడు, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. అబ్బో, ఈ సేవకునితో చెప్తుండు, సేవకుడా, ఓ సంఘమా, ఈ సంఘ దూత అంటే ఎవరు? సేవకుడే. దూత అంటే ఎవరు? సేవకుడే. పెర్గెములో ఉన్న సంఘ దూతకు ఇలాగ రాయి అంటే సేవకునికి రాయి అంటున్నాడు. దీపకనకు అర్థమవుతుందా? కంప్లీట్గా 7 సంఘాలు ఉన్నాయి అక్కడ. అందులో 7 సంఘాల్లో ఈ 3వ సంఘమును మనం చూస్తున్నాం. హల్లెలూయా. పెర్గెము సంఘము 3వ సంఘమే. హల్లెలూయా. ఈ 3వ సంఘం గురించి మనం చూస్తున్నాం. ఈ 3వ సంఘం ఎక్కడున్నదట? సాతానుడు ఎక్కడైతే సింహాసనం వేసుకొని కూర్చున్నాడో అక్కడ ఉన్నదట ఈ సంఘం. ఈ దూతకి చెప్తున్నాడు, సేవకుడా, నాకు తెలుసు నీ బాధ, నీ సమస్య నాకు తెలుసు, నీ బ్రతుకు నాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నీ కష్టం కూడా నాకు తెలుసు. ఎందుకంటే నీవు నా కొరకు నిలబడ్డందుకు అక్కడ సాతానుడే వచ్చి కుర్చేసుకున్నాడు. ఎవడేసుకున్నాడు కుర్చీ? వాడు ఒక చైర్ వేసుకొని కూర్చున్నాడు. ఇక ఈ పెర్గెము సంఘం ఎట్లా ఎదుగుతుందో చూస్తాను నేనని. ఆమెన్. అంటే మరొకసారి వినండి, దేవుడు అంటున్నాడు, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఆమెన్. అందులో ఒక యవనస్తుని చూస్తున్నాం, ఒక వ్యక్తి. ఎవరు? ఆయన పేరు అంతిపయ. ఆమెన్. అంతిపై. అమ్మా మీరు వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ సంఘము చుట్టూ చీకటి ఉందన్నట్టు, చుట్టూ
చుట్టూ దయ్యాలు ఉన్నాయి, చుట్టూ సాతానుడే సింహాసనం వేసుకుంటే సాతానుడి రాజ్యం ఉన్నట్టేనా కాదు అక్కడ? సురేష్, ఏదో ఒక యవనస్తుడు అంతిపై అనేవాడు గొప్ప రోషంతో ఈ సంఘంలో దేవునికి ఇష్టమైన ఏవి జరగద్దు అని గట్టిగా నిలబడ్డందుకు సాతానుడికి ఇన్ఫర్మేషన్ పోయినట్టుంది. అందుకే వాడు ఏం చేసిండు, వాడి సింహాసనం తీసుకొచ్చి ఎక్కడైతే బలంగా దేవుని సేవ జరుగుతుందో అక్కడనే సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ఆమేన్. అంటే ఈ అంతిపయ సంఘానికి ప్రేమించడం నేర్పిస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు నేర్పిస్తున్నాడు, ఐక్యత కలిగి ఉండడము నేర్పిస్తున్నాడు. ఈ లోకంతో స్నేహము చేయొద్దు కదమ్మా ఎస్తేరమ్మా, ఏం చేయొద్దు లోకంతో. కొంచెం సంధించిన దయ్యం ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేస్తుంది. దేవుని నమ్మని బిడలకు దేవుని జ్ఞానము, వాక్య జ్ఞానము ఉండదు కాబట్టి అవిశ్వాసులతో మనము జోడుగా ఉండకూడదు. హల్లెలూయా. ఏందో ఈ కాలంలో క్రైస్తవుల కంటే అవిశ్వాసుల యొక్క మంచితనాన్ని కనపరుస్తూ ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళతో మాట్లాడితేనే ప్రాణం ఏమవుతుంది, ప్రాణం నెడుతూ ఉంటుంది. హల్లెలూయా కదా జైపాల్, ఏమంటారు సురేష్? దేవుని నమ్మిన బిడ్డల కంటే ఈ లోకంలోనే ప్రేమ కొంచెం ఎక్కువన్నట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఇది వాస్తవమే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే క్రైస్తవులు వాక్యాన్ని వింటున్నారు తప్ప ఎవరు కూడా నెరవేర్చలేరు. కాబట్టి ఈ దినం అట్లా ఉండదు. ఈ అంతిపైలాగా ఇక్కడ మనం రోషం కలిగి నిలబడాలి. ఈ సంఘము చుట్టూ చీకటే ఉన్నా, నీ చుట్టూ మనుషులు చెడ్డగానే ఉన్నా, పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు దీపం వెలుగుతూ ఉంటే దాని చుట్టూ నీడనే ఉంటుంది. ఉంటుందా ఉండదా? చీకటి ఉంటుందా ఉండదా? దీపం చుట్టూ హలో ఉంటుందా ఉండదా? చుట్టూ చీకటి ఉన్నదని చెప్పి దీపం వెలుగు కూడా ఆపేస్తుందా? మనం మాత్రం ఏం చేయాలా? పాల్సన్ చాలా అర్థం చేసుకోండి, ఇవి అర్థవంతమైనవి. దేవుడు నడిపిస్తున్నప్పుడు మనం ఆటంకపరచకూడదు. అమ్మా, ఈ సంఘం వెలుగుతున్న దీపంలాగా కనిపించేసరికి సాతానుడికి నచ్చక వాడి సింహాసనం తీసుకొచ్చి ఆ సంఘం ఉన్న ఊర్లోనే వేసుకున్నాడు, సెంటర్లో వేసుకున్నాడు. ఇక ఎందుకు అక్కడ సింహాసనం వేసుకున్నాడు అంటే అక్కడ సెంటర్లో ఒక సంఘం వెలుగుతూ ఉన్నది. హల్లెలూయా. అలాంటి సంఘంగా మనం ఉండాలా వద్దా? ఎందుకు వెలుగుతుందట సంఘము? అందులో ఒకడు బలమైనోడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? అంతిపయ. ఈ అంతిపయ ఉన్నన్ని రోజులు ఆ సంఘంలో ఏ చెడ్డది, ఏ చీకటి రానివ్వలే. సహోదరుల ఐక్యత, సహోదరులు ప్రేమించుకోవడం, సహోదరులు అందరు కలిసి ఆరాధించడం, ఇవన్నీ చక్కగా జరిగించినాడు. ఈ ఊరులతోని లేక ఆ పెర్గెము అనే పట్టణంతో ఉన్న ఏది కూడా సంబంధాలు పెట్టుకోలే. చర్చికి వస్తాము, దేవుని నమ్మినామంటాం, మరలా ఈ లోకంలో ఉన్న వాటితోనే సహవాసంలో ఉంటాము. ఆమెన్. ఓడ సముద్రంలో నడిస్తే బాగానే ఉంటుంది, కానీ సముద్రం ఓడలోనికి వచ్చిందనుకో ఏమవుతుంది? ఓడ నడుస్తుందా? నడవదు. మనం ఇప్పుడు ఓడలో రక్షింపబడుతున్నట్టే. ఆమెన్. మనలోనికి సముద్రం వచ్చిందనుకో మనం ఏమైపోతాం? మునిగిపోతాం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రేమ చేత మనం రక్షించబడాలా. హల్లెలూయా. మరి ఎందుకు ఈ అంతిపయకు అంత ప్రేమ, అంత దేవుడు అంటే ఇష్టము? ఆమెన్. ఎందుకంటే ఆయన వాక్యాన్ని గైకొన్నాడు. హల్లెలూయా. వాక్యాన్ని గైకొంటా ఉంటే దేవుని ప్రేమ ఆయనకు రుచి తెలుస్తూ ఉంది. రుచి తెలియకపోతేనే ప్రాబ్లం. మైండ్ మెచ్యూరిటీ లేకపోతేనే ప్రాబ్లం. నీకు వాక్యం తెలియకపోతేనే ప్రాబ్లం. తెలిసినోడు ఎవడు ఆ విధంగా చెయ్యడు. హల్లెలూయా. వాక్యం తెలిస్తే అట్లా చేస్తారా? అనగా నిజంగా దాన్ని అనుభవంలో అనుభవించిన వాడు అంతిపయ. అయితే ఏమైంది? ఆ యొక్క చుట్టూ పరిస్థితులు చెడ్డగా ఉన్నప్పటికీ ఈయన ప్రేమలో ఎలుగుతున్నాడు. ఎందుకంటే వాక్యమే ప్రేమై ఉన్నది, వాక్యమే దేవుడు. హల్లెలూయా. నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయి అంతిపయ అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నాయందుల విశ్వాసము విసర్జింపలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా. 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 ఈరోజు ముల్లంగిలను వెలగాల ఆ విధంగా అంతిపయలాగా. సాతానుడికి టెర్రర్ ఉండాల. మనం అంటే ఎట్లుండాలా? ఏమి సురేష్, వెలగలవద్దా? ఎన్నిసార్లు దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే మనం ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నాం, బలమైన ఆహారమును తీసుకోవట్లేదు. కాలమును బట్టి చూస్తే ఇదివరకే మీరు బోధకులై ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంటే మనం ఇంకా పసిపిల్లల్లాగా ఉంటున్నాం. ఆయన చుట్టూ చీకటే ఉన్నా ఆయన తట్టుకున్నాడు. ఆమెన్.
ఊరికనే దీపం అంటే ఏదో అనుకోకండి. సూర్యుడు ఉన్నప్పుడు దీపం వెలుగు ఏం ఏర్పడకపోవచ్చు, కానీ ఒక్కసారి చీకటి కానీ, చీకటి అయితే దీపం వెలుగు ఎట్లా ఉంటుందో. ఆమెన్. ఎంత చీకటి అయితే దీపంకి అంత, చెప్పండి, ఎంత చీకటి ఉంటే దీపానికి అంత నువ్వు వెలుగుతూ ఉండాలి. నీ చుట్టూ చీకటి ఉన్నా, నీ చుట్టూ కష్టాలున్నా, నీ చుట్టూ ఒక అడుగు పెడితే పాపంలో జారిపోయే పరిస్థితులు ఉన్నా నువ్వేం కావాలా? వెలుగుతూనే ఉండాలా. హల్లెలూయా, ఆమెన్. చెప్పండి, నన్ను చూసి చెప్పండి. ఎంత చీకటి ఉంటే దీపంకి అంత వెలుగు ఇస్తుంది. ఎంత చీకటి ఉంటే అంత దూరం దీపం కనిపిస్తుంది. అంతేనా? రాత్రిలో చుక్కలు కనిపిస్తాయి. దేలు కనిపిస్తాయా? కానీ చుక్కలు కనిపించాలంటే రాత్రి అవ్వాలి, వాటి చుట్టూ చీకటి కమ్ముకోవాలి. హల్లెలూయా. సో ఈయన చుట్టూ సాతానుడు వచ్చి సింహాసనం వేసుకున్నప్పటికీ కూడా ఆయన నిలబడ్డంత ధైర్యవంతుడు, అంతగా దేవుణ్ణి ప్రేమించినాడు. ఆమెన్. ఇక రెండవ కోణం చూస్తే, ఈ ప్రేమ అనేది అనగా ఈ అంతిపైని ఎప్పుడైతే సాతానుడు సింహాసనం వేసుకొని చంపేసిండో, ఈ సంఘంలో అంతిపైన ఏం చేసిండు? చంపేసిండు, చంపబడ్డాడు, హతసాక్షి అయిపోయాడు. ఈ అంతిపై చచ్చిపోయిన తర్వాత మెల్లిగా సంఘం ఏం చేసింది? అంతిపైలాగా ఎవరు తయారు కాలేదు. తయారు కాకపోయేసరికి గ్రామంలో ఉన్నోళ్ళతోని రాజీ పడ్డారు. ఆమెన్. పట్టణంలో ఉన్నోళ్ళతో ఏమైపోయారు? రాజీ పడ్డారు. మెల్లగా చీకటి సంఘంలోనికి కూడా వచ్చింది. హల్లెలూయా. కానీ అంతిపై ఉన్నంత వరకు ఆ సంఘం ఎట్లా నిలబడ్డది? వెలుగుతున్న దీపంలాగా నిలబడ్డది. ఆమెన్. కొంతమంది అనుకుంటారు మా బ్రతుకులు దేవునికి తెలియ కావచ్చు, మా కష్టాలు దేవునికి తెలియ కావచ్చు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఇక్కడ నేను ఎరుగుదును అంటున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నావో నేను ఎరుగుదును. హల్లెలూయా. నీవు ఏ స్థితిలో కాపురం ఉన్నావో నాకు తెలుసు అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రేమ చేత నింపబడాలి. దీన్ని నేను ప్రేమతో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, దేవుడు అంటే మనకు అంత ప్రేమ ఉండాలి. దేవుని కొరకు మనము ప్రేమించే వాళ్ళం ఉండాలి. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడవైతే మనుషులను ఈజీగా ప్రేమించగలుగుతావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే మనుషులను ఎప్పటికీ ప్రేమించలేవు. ప్రార్థనకు సమయం అవుతుంది, ప్రార్థన చాలా విలువైందని నువ్వు ప్రార్థనకు విలువిస్తే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు లెక్క. హల్లెలూయా. నీ కొరకు ఉన్నటువంటి ఎంత లాభంనైనా వదిలేసుకొని నువ్వు దేవుణ్ణి చెప్పిన మార్గంలో, మరి అది పిల్లల్ని కావచ్చు, కుటుంబాన్నే కావచ్చు, నీకున్న ఉద్యోగంనే కావచ్చు, నీకున్న సమస్త బిజినెస్నే కావచ్చు, వదిలేసుకొని నువ్వు దేవుణ్ణి చెప్పిన మార్గంలో వెళ్తున్నావంటే నీకు దేవుని మీద ప్రేమ ఉందని లెక్క. ఈ విధంగా దేవుణ్ణి ప్రేమించినోడు మనుషులను ప్రేమించడా? ప్రేమించడా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ప్రేమిస్తాడు? దేవుణ్ణి ప్రేమించనోడే మనుషులను ప్రేమించాడు. ఆమెన్. దేవుణ్ణి ప్రేమించడం చేతగాని వాడే మనుషులను ప్రేమించాడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని అంటే కుదరదు. నువ్వు మనుషులను కూడా ప్రేమించాలా. హల్లెలూయా. అది కనిపించాలా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం చివరిగా ఒక మాటను చదువుకుందాం. మరి మనుషులంగా మనం కూడా ఒకరినొకరం ప్రేమించుకుంటే దేవుడు చేసే ఆ కార్యాన్ని మనము చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త తీసుకుందాం. యోహాను సువార్తలో సింపుల్గా మరి ప్రేమ చల్లారకుండా, మత్తయి సువార్తలో చెప్పినట్టుగా ఆ ప్రేమ చల్లారకుండా ఉండడానికి కొరకు మనము ఈ ప్రేమ అనేటువంటి దేవుని యొక్క అగ్నితో మనము మండింపబడదాం. హల్లెలూయా. 13వ అధ్యాయం తీసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట ఎంత దర్జాగా, ఎంత ధైర్యంగా, ఎంత బాహాటంగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు చూడండి. ఎంత ఈజీగా అందరికి అర్థమయ్యేలాగా ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు చూడండి. 34-35 చదువుకుందాం. ఏమంటున్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని. ఆమెన్. మీరేం చేయాలట? అయ్యా ఇది ప్రేమ అంటే మేము ఎప్పుడు వింటాం ప్రేమ అనే మాట అని అనుకోకండి. ఈ దినం మీ జీవితాల్లో ఇది మీ మార్పు రావాలి. ఆమెన్. మళ్ళీ చెప్తున్నాను, మీరు క్రిస్టియన్స్ అనగా దేవుణ్ణి నమ్మినాం, యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభుని వెంబడిస్తున్నామంటే మీకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంది? ప్రేమించడమే. ఆమెన్. దేవుడు లోకంని ఎంతో ప్రేమించిండు. అన్నిటికంటే ముందు ఏం చేసిండు? దేవుడు లోకంని ఎంతో ప్రేమించిండు. ఆమెన్. పక్కలకు చెప్పండి, అన్నిటికంటే ముందు ప్రేమించిండు యేసు ప్రభు. మనం కూడా ఒకరినొకరం ప్రేమించుకోవాలి, ప్రేమ ఉండాలని చెప్పండి. హల్లెలూయా. ముగించుకుంటున్నాం మనం. చివరి అంశంలోనికి వచ్చినాం. దయచేసి ఓపికతో మనం దేవుని మాటలను తీసుకుందాం. మీరు ప్రేమింపవాలని మీకు కృత ఆజ్ఞ
ఇస్తున్నాను, ఒకరినొకరు ప్రేమించాలా. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే, మళ్ళీ అల్లటప్పే కాదు, ఇష్టం ఉన్నట్టు కాదు, నీకు ఎట్లా దోస్తే అట్లా కాదు. యేసుక్రీస్తు నిన్ను ఎట్లా ప్రేమించిండో నీవు కూడా అలాగే ప్రేమించడానికి నీవు ప్రయాసపడాలా. ఆమెన్. ఎట్లా ప్రేమిస్తారు మీరు? కష్టమైనా పర్వాలేదు, ఒకరోజు నువ్వు ఎక్కువ పని చేసినా పర్వాలేదు. నేను చర్చికి వచ్చినా ప్రతిసారి నేనే ఊడుస్తున్నా అని నువ్వు అనుకోకూడదు. ఆమెన్. హల్లెలూయా. పక్కోళ్ళు ఊడుస్తలేరు, నేనే ఊడుస్తున్నాను అనుకోదా. ఈరోజు నాకే పనులు చెప్పారు అనుకోవడానికి వీల్లేదు. అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీకు నీవు స్వచ్ఛందంగా సంతోషంగా ప్రేమించాలి దేవుణ్ణి. ఆమెన్. దేవుని నువ్వు ప్రేమించకపోతే దేవుని సన్నిధిలో నుండి మరి ఎటువంటి మేలు మనం చూడలేము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు నేను మిమ్ములను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఆమెన్. హల్లెలూయా. పక్కలకు చేతులు చెప్పండి, యేసు ప్రభు ప్రేమించినట్టే మనం ప్రేమించుకోవాలని చెప్పండి. ఇంకొక మాట కూడా చెప్పండి, నన్ను యేసు ప్రభు ఎట్లా ప్రేమించిండో నేను నిన్ను ప్రేమించబద్దున్నై ఉన్నానని చెప్పండి. నేను నిన్ను కూడా అట్లనే ప్రేమించాలా. ఆమెన్. ఎట్లా ప్రేమించాలట? యేసు ప్రభు ఎట్లా మనల్ని ప్రేమించినాడో అట్లనే ప్రేమించాలి. యేసు ప్రభు ప్రేమ సగం మందికి అర్థం కాలేదు. అర్థం కాని వాళ్ళ విషయం నిడిచిపెట్టేసేయండి. కానీ క్రియలు చెప్తాయి కదా, మనం ప్రేమిస్తున్నామో లేమో. ఏం చెప్తాయి? క్రియలు చెప్తాయి. అన్ని మాటలతోనే కాకపోవచ్చు, కొన్ని క్రియలు కూడా చెప్తాయి. హల్లెలూయా. మరి మాటతోనే కాక క్రియతోనూ సత్యముతోనూ మనం ఒకరినొకరం ప్రేమించాలని వాక్యము సెలవిస్తుంది. ఎట్లా ప్రేమించాలట? క్రియతోనూ సత్యంతోనూ. ఊరికే డబ్బాలు కొట్టుకునడం కాదు, నేను అంత చేసిన అని కాదు. ముందు క్రియలు కనిపించాలి అక్కడ. క్రియతోనూ సత్యముతోనూ మనం ఒకరినొకరము ప్రేమించుకోవాలి. హల్లెలూయా. ముగింపులో ఈ మాట చూద్దాము. మీరు ఒకరినొకరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరండి. అందరికి తెలిసిపోతుంది దీన్ని బట్టి మనం దేవుని శిష్యులమని. ఆమెన్. చెప్పే అవసరం ఉందా? కేవలం నీలో ఉన్న ప్రేమ వాళ్ళు చూసి ఏం చేస్తారట? ఏం చేస్తారు? వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారు, వీళ్ళు యేసు ప్రభు శిష్యులు, వీళ్ళతో పని అవుతుంది అనుకుంటారు. ప్రేమ లేని వాళ్ళతో ఏ పని కాదు. దయచేసి మీ సమాధానాన్ని మీరే కాపాడుకోనండి. నీ హృదయంలో అలజడి వేరల ద్వారా రానియకుండా చూసుకోనండి. ఆమెన్. నీ సమాధానాన్ని నీవు కాపాడుకో, అది నీ బాధ్యత. నువ్వేం వింటున్నావు, ఏం చూస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అన్నదంతా నీ కంట్రోల్లోనే ఉంటుంది. ఆమెన్. మన కంట్రోల్లో ఉన్నవి మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు మనకు కంట్రోల్లో లేని అన్ని పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? మన వలన కాని పనులన్నింటినీ దేవుడు సాధ్యం చేస్తాడు. వెయిట్ చేయాలా, కొంతకాలం పడుతుంది. మనుషులు మారాలంటే కొంతకాలం పడుతుంది. ఆమెన్. టైం పడుతుంది. అంతదాకా మనం ఓపిక తినాలని ప్రభు సన్నిధిలో మనం ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ప్రేమ చేత మనము నింపబడాలి. హల్లెలూయా. ఎంతమందికి కావాలా? నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా. ఆమెన్. ఊరికేనా అడిగారు ఎంతసేపు? ఎంతమంది అడుగుతారు ఇప్పుడు దేవుని సన్నిధిలో? దేవుని ప్రేమ ఇప్పుడు అర్థమవుతుంది, ఉట్టిగానే వాడతాం అర్థం తెలియనప్పుడు. అయితే దేవుని ప్రేమ గుణం ఒకసారి తెలుసుకొని మనం ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. అసలు దేవుని ప్రేమ ఏం చేస్తుంది? 13వ అధ్యాయం తీసుకుందాం. 1వ అధ్యాయంలో 1వ పత్రికలో 13వ అధ్యాయం. అమ్మా అందరం లేచి నిలబడదాం, ముగించుకుందాం. మనం అందరం కూడా లేచి నిలబడదాం. అసలు దేవుని ప్రేమ గుణం ఏంటిదో తెలుసుకుందాం నిలబడి. అందరం కూడా దయచేసి ఎవరు కూడా దీన్ని తప్పుగా తీసుకోకూడదు. కాబట్టి మనమందరం లేచి నిలబడి నిజమైన ప్రేమ, ఇలాంటి ప్రేమ నీకు కావాలనిపిస్తే దేవుడు ఈ దినమున నింపడానికి ఇష్టంగా ఉన్నాడు. అడుగుతూ ఇస్తానన్నాడు దేవుడు. ఆమెన్. ఆయన పరిశుద్ధాత్మను అందరికి కుమ్మరిస్తానన్నాడు. అడిగిన వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్మతో పాటు ప్రేమ కూడా కుమ్మరించబడుతుందని వాక్యము సెలవిస్తున్నది. ఏమంటున్నాడు అంటే ఇక్కడ భక్తుడు దేవుని ప్రేమను గొప్ప చేస్తున్నాడు. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై ఉందును. ఆమెన్. వేస్ట్.
ఓ చేతులెత్తి ఇక చేతులూపి లేకపోతే నోరు విప్పి ఏదేదేదో భాషలు మాట్లాడి, మనుషుల భాషలు మాట్లాడి, 10 లాంగ్వేజ్లు వచ్చి, లేకపోతే దేవదూతల భాషలు మాట్లాడి, నీ లోపల ప్రేమ లేకపోతే, నీ పక్కంతోనే నీకు కొంచెం పడి రాకపోతే, నీ పక్కంతోనే సమాధానం లేకపోతే నీదంతా వేస్ట్ అని అంటున్నాడు. ఇది దేవుని యొక్క సన్నిధిలో మనం తెలుసుకోవాలి. అమ్మ ఎలిజబెత్ అమ్మ ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు. ఏం సాధించేది ఉంది? ఇంకా అందరినీ ప్రేమించాలి మనం. ఆమెన్. మీ సేవకునిగా నేనే అందరినీ ప్రేమించడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఖచ్చితంగా ఇష్టపడాలా. ఆమెన్. అది నేను భారంతో చెప్తున్నాను. అందరం ప్రేమలో ఎదగాల. ఎందులో ఎదగాల? ప్రేమలో ఎదగాల. ప్రేమలో ఎదిగే వాళ్ళ జీవితాలు దేవుడు మారుస్తాడు, ప్రమోషన్ ఇస్తాడు. హల్లెలూయా. ఉన్న స్థితిలో ఉండరు, వృద్ధి చెందుతారు. ఇంకేమంటున్నాడు తెలుసా? ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇది సేవకునికి అర్థమైపోయింది. ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంత జ్ఞానంతో కార్యములు చెప్పినా, తెలియని సంగతులు మీకు చెప్పినా, రేపటి జరగబోయేది ఇప్పుడే నేను చెప్పినా, అవన్నీ కూడా ప్రేమ లేకపోతే వ్యర్థమే. ఆమేన్. సో ఈ ప్రేమను మనం కలిగి ఉండాలి. చిన్నగా మనం మన పక్కకున్న వాళ్ళను ప్రేమించడం నేర్చుకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో చూడండి. ప్రేమ ఉంటే అన్నీ ఉంటాయి. ఆమేన్. అసలు ప్రేమ అంటేనే ఆత్మ ఫలం. అది ఆత్మీయ స్థితిలో మనం ఫలించాల్సిన ఫలం. అది దాని గుణములు ఇంకెన్నో ఉంటాయి. అయితే ఇక్కడ దేవుని ప్రేమ ఏం చేస్తో చూద్దాం, ముగిద్దాం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. అంటే నా ఆస్తి అంత అమ్మి బీదలకు సహాయం చేసినా వేస్టే ప్రేమ లేకపోతే. ఆమేన్. దేవా నీ కొరకు నేను ఉన్నానయ్యా అని నా శరీరం గాల్చినా, నువ్వే నా దేవుడు అని చెప్పినా, నీ లోపల దేవుడు అంటే ప్రేమ లేకపోతే వ్యర్థమే. సంఘంలో ఇలాంటి వ్యర్థమైన మనుషులు ఉంటున్నారు. సంఘంలో సంఘ పెద్దలను ఉంటారు, కనీసం బైబిల్ కూడా తెలియదు. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో నేనే చెవులు అడిగారు, ఏం వాక్యం చెప్తావు పాస్టర్ గారు? ముందు చెప్తే సంఘ పెద్ద వచ్చి చదువుతాడంటే నేను వాక్యం ఒకటే వచనం ఇచ్చాను, అది ఒకటే మాట, సగం వచనమే ఇచ్చాను. ఆ వచనానికి ఆ సంఘ పెద్దకు బైబిల్లో రిఫరెన్స్ తెలియదు, ఆ సంఘ పెద్దకు ఏమీ తెలియదు, వచ్చి చదువుతున్నాడు వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి సంఘ పెద్దలు ఉంటే ఇంకా ప్రేమ గురించి ఏం అర్థమవుతుంది? ఆమేన్. సేవకుడే ఆ రిఫరెన్స్ ఓపెన్ చేసి ఇచ్చాడు, అది కూడా సేవకుని బైబిల్లోనే ఇచ్చాడు. నేను చూస్తూ ఉన్నాను తమాషా. ఎంత దారుణం అది. ఆమేన్. కాబట్టి మీకు ఈ సంగతులు తెలియాలని చెప్తున్నా, నిలబెట్టడం. ఎందుకంటే అసలు దేవుని ప్రేమ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, అది ఎట్లా ఉంటుందంటే ఏ విధంగా ఉంటుంది. నువ్వెన్ని చేసినా వ్యర్థమే, నువ్వు దేవుని కొరకు ఎన్ని కానుకలు ఇచ్చినా వ్యర్థమే, బీద వాళ్ళని ఎంతమందికి నీవు ఆస్తి వంచినా వ్యర్థమే. నీ లోపల ఏముండాలా? ప్రేమ ఉండాలా. ఆమేన్. మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అబ్బా దేవుడు ఎంత దుర్మార్గుడు ఉన్నాడు, ఎంత కడ్డున్నాడు, ఎంత అని మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. దేవుడు మనకి ఇష్టమైన వాళ్ళని తీసుకుపోయినప్పుడు, లేక మనం అనుకున్న పని చేయనప్పుడు, మన శత్రువులకు మేలు చేసినప్పుడు, దేవుడు శత్రువులకు మేలు చేస్తాడు. మనం చూస్తుండేగా అన్యుడు ఏం చేస్తాడు, 2 బిల్డింగ్లు 3 బిల్డింగ్లు 2 కార్లు 3 కార్లు కొంటూ ఉంటాడు. మనమేమో ఉన్న స్థితిలో ఉంటాం, అప్పుడు మనకు కోపం వస్తుంది దేవుని మీద. ఆమేన్. అట్లాంటి టైంలో కూడా దేవుని ప్రేమించే వాళ్ళు కావాలి. అట్లా ఏది చేసినా మనము సేవకునిలో దేవుని ప్రేమ ఉందో లేదో చూసుకోవాలా. మీరు గుడ్డి వాళ్ళు కావద్దు. మీ సేవకుడు ఆత్మ నడిపింపులో ఉంటున్నాడా చూసుకోవాలా. మీ సేవకుడు వాక్యాన్ని నెరవేరుస్తున్నాడా లేదో చూసుకోవాలా. గుడ్డిగా రావద్దు సంఘంకి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఈయన తను తాను పరీక్షించుకుంటున్నాడు. మీరు వచ్చి నాకేం లాభము, నేను ఆత్మ అనుసారంగా నడకపోతే నేను కూడా మీ అందరిని తీసుకుపోయి నరకంకే పోతాను. కాబట్టి సేవకుడు ఆత్మచేత నడిపించబడాలి, సంఘము ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మచేత నింపబడిన వారిలో ప్రేమ కూడా ఉంటుంది. ఆమేన్. ఆ ప్రేమ ఏంటిదో చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇంకేమంటున్నాడు? ప్రయోజనం ఏం లేదు. మొట్టమొదటి చూడండి, నేను చెప్పినట్టు చెప్పండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. చెప్పండి. 1 రోజు ఓర్చుకుంటావు, 2 రోజులు ఓర్చుకుంటావు, 5 ఏళ్ళు అవుతుంది, 6 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు కూడా అవుతుంది, ఓర్చుకోవాలా. ఎంతమంది ఓర్చుకుంటారు ఆ విధంగా? సహిస్తారా? కొడుకుని సహిస్తారా? కోడల్ని సహిస్తారా? బిడ్డల్ని సహిస్తారా? సంఘ పాస్టర్ని, సంఘంలో ఉన్న విశ్వాసాలను సహిస్తారా? మంచి విషయంలో మనం ఏం చేయాలా?
సహించాలా. ఆమెన్. సహిస్తే ఈరోజు జైపల్లాగా వస్తారు. సహిస్తే ఒకరోజు ఈ విధంగా నీట్గా వస్తారు. సహిస్తే ఒకరోజు మీరు కూడా టైంకి వస్తారు. సహింపు లేకపోతే చల్ మీరు ఈరోజు మీరు లేట్ వచ్చారు, ఇంకా మీరు ఈ చర్చ్ కాదు వేరే చర్చ్ చూసుకోర్రా అంటే సహింపు అనేది ఉండాలి, ఓర్చుకోవడం అనేది ఉండాలి, భరించడం అనేది ఉండాలి. ఆమెన్. అయితే దేవుని ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారట? సహిస్తారు. ఎంతకాలము? దీర్ఘకాలం. ఆమెన్. ఎంతకాలము? దీర్ఘకాలం. ఏడాది 2 ఏళ్ళు అని చెప్పలేదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అని చెప్పలేదు. ఎంతకాలం? దీర్ఘకాలం సహించాలా. ఎస్తరమ్మకు అర్థమవుతుంది ఎంతకాలం సహించాలా మనం? దీర్ఘకాలం. రత్నమ్మ ఎంతకాలం సహించినావు నువ్వు? 1 నిమిషం ఆగలేవు. డోర్ ముయ్యంగానే ఈడ నిలబడు ఎందుకు వెళ్ళిపోయినావు. 1 నిమిషం సహించలేకపోయినావు నీవు. కానీ సహించాలా, భరించాలా, ఓర్చుకోవాలా. మనోళ్ళే అని మనం ఏం చేయాలా? మన కడుపులను కప్పుకోవాలా. అది ప్రేమ. ఆమెన్. ప్రేమ అతిక్రమంలను దాచుతుంది. ఒకవేళ నీకు బాధ కావచ్చు, నీకు హృదయం గాయపడవచ్చు, కానీ నీవేం చేయాలి? దేవుని ప్రేమను బట్టి ప్రేమించడం నేర్చుకోవాలి. మనుషుల ప్రేమ గాయపడుతుంది, వెళ్ళిపోతుంది. కానీ దేవుని ప్రేమ గాయపడ్డా ఇతరులకు సహాయంగా నిలబడుతుంది. ఆమెన్. ఎంతమంది నేర్చుకుంటున్నారు? ప్రేమ దీర్ఘకాలము సహించును. చెప్పుదాం అందరం, ప్రేమ దీర్ఘకాలము మనం ప్రేమ అనద్దు, దేవుని ప్రేమ అందాం. దేవుని ప్రేమ దీర్ఘకాలము సహించును. చూసారా? ఆ ప్రేమ నీలో ఉంటే నువ్వు కూడా ఏం చేస్తావు? నేను కూడా ఏం చేస్తాను? సహిస్తాను. మరి పరిచర్యను సహింపు లేకపోతే ఎన్నడో ఎగిరిపోయేది. ఆమెన్. ఈ దినం మంచి మాటలు విన్నా. రెండవది దయ చూపించును. చెప్పండి అందరూ కూడా. దేవుని ప్రేమ దయ చూపిస్తుంది. తప్పులు చేసేటోళ్ళని చూసి నవ్వదు, పాపం చేసేటోళ్ళని చూసి చీ అని అనదు. అంటదా? ఈడు 24 గంటలు దేవునికి దూరంగా ఉంటాడు, ఈడు కూడా మా చర్చికి వస్తున్నాడు అనుకోదు. ఏం చేస్తుంది? దయ చూపిస్తుంది. తాగపోతే వచ్చి నీ పక్కకు కూర్చున్నా నువ్వేం చేయాలి? దయ చూపించాలా. ఆమెన్. ఎందుకంటే మనము మన జీవితాల్లో చూడాల. రెండవ, దేవుని ప్రేమ దయ చూపిస్తుంది. మీరు లెక్క కట్టుకోండి, మీ లోపల దీర్ఘంగా సహిస్తున్నారా? దీర్ఘకాలంగా మీరు దయ చూపిస్తున్నారా ఇతరుల మీద? కొందరికి తెలియదు పాపం. తెలియనప్పుడు వాళ్ళ మీద మనం ఏం చేయాలా? దయ చూపించాలి. తెలియకే వాళ్ళు మన మీద పడి ఏడుస్తూ ఉంటారు కదా, తెలియకే వాళ్ళు కోపపడుతూ ఉంటారు, తెలియకే వాళ్ళు మనల్ని తప్పర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? దయ చూపించాలి. ఆమెన్. ఇది దేవుడు సంఘానికి నేర్పుతున్నాడు. దయచేసి ఈ ప్రేమ కూడా మనం ఎదుగుతూ ఉండాలి. ప్రేమలో అన్నిటికంటే ముందు దేనిలో ఎదగాల? మనం ప్రేమలో ఎదిగినప్పుడే అందరినీ కూడా మనం కాపాడుకోగలుగుతాం దేవుని కొరకు. ఆమెన్. త్వరగా చెప్దాం. దేవుని ప్రేమ మత్సరపడడం. చెప్పండి. మత్సరపడదు అంటే ఈర్చపడదు. ఒకడు బతుకుతే చెడ్డ కన్నులుగా విషపు చూపులు చూడదు. పక్కోళ్ళ పిల్లలు మంచిగా ఎదుగుతుంటే ఈ విషపు చూపులు చూడం. ఉన్నాయి ఇక్కడ ఎవరికన్నా విషపు చూపులు? దయచేసి అది ఉంటుంది, కామన్, అది మనిషి స్వభావం. కానీ అది సంఘంలో ఉండకూడదు. దయచేసి అందరం కూడా ఎదుటి వాళ్ళు ఎదగాలని కోరుకోవాలా. మత్సరం అంటే అదే చెడ్డ కన్నులు అని లూకాసు వార్తలో చెప్తున్నది. అంటే విషపు చూపులు కలిగి ఉంటారు. చెడ్డ కన్నులు అంటే ఏంది? బ్యాడ్ ఐస్. హల్లెలూయా. సో దేవుని ప్రేమలో మత్సరం ఉండదు. దేవుని ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది మనలో ఉంటే మనం కూడా గర్వించం. చెప్పండి అందరూ కూడా, దేవుని ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, గర్వంగా మాట్లాడదు. ఎన్ని డబ్బులున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఏమున్నా ఏం లేకున్నా గర్వం అయితే ఉండదు. ఏం లేనోడే ఎగిసి పడతాడు అన్నట్టుగా, ఏం లేకపోయినా గర్వం అయితే ఉంటుంది. ఏమనంటే దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు, ఏం కాదు. ఎవడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని తీసేయాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? డంబము ప్రతిదానికి. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. చెప్పండి. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. తగ్గింపు నేర్చుకోవాలి మనం. ఏం నేర్చుకోవాలా? తగ్గించుకున్నానికి ఉన్నంత లాభం ఇంకొకడికి ఉండదు. ఓర్చుకున్నానికి ఉన్నంత లాభం ఇంకొకరికి ఉండదు. ఆమెన్. నువ్వు ఓర్చుకుంటే మంచి కార్యం జరుగుతుంది, ఓర్చుకోకపోతే చెడ్డది జరుగుతుంది. ఓర్చుకుంటే మాత్రం సంతోషమైన కార్యం జరుగుతుంది. ఓర్పు లేకపోతే మనం నేర్చుకోవాలి. మీతో పాటు సేవకునితో పాటు సంఘం ఈరోజు నిలబెట్టడం అంత ఈజీ కాదు. ఆమెన్. ఉప్పొంగదని చెప్పండి. దేవుని ప్రేమ ఉన్నాడు ఉప్పొంగడని చెప్పండి.
ఊరికనే ఉప్పొంగిపోడు, కష్టం రాగానే కుంగిపోడు, సంతోషం రాగానే ఎగిరి గంతలేడు, కష్టం రాగానే కుంగిపోడు. 2 రకాలుగా ఉన్నది. ఉప్పొంగకూడదు. ఆమెన్. ఇంకేమున్నది? అమర్యాదగా నడవదు, మర్యాదతో ఉంటుంది. దేవుని ప్రేమ ఉన్న వాళ్ళు మర్యాద ఇస్తారని చెప్పండి. అది ఎవరైనా సరే అందరం చెప్దాం, దేవుని ప్రేమ మర్యాద నేర్పిస్తుందని చెప్పండి. దేవుని ప్రేమ ఎప్పుడు అమర్యాదగా నడవదు. సంఘం ఇవి నేర్చుకోవాలి. మీరు ఎప్పుడు చదవరు కాబట్టి నేను ఇవన్నీ నిలబెట్టి చదివిపిస్తున్నా. చదువు రానులు చాలామంది ఉన్నారు. ఆమెన్. రెండవది మనం ఇంకోటి నెక్స్ట్ది సొంత ప్రయోజనం. స్వప్రయోజనం అంటే స్వార్థంగా నాకేం లాభం అని ఆశించదు. ఆమెన్. దాని గురించి ఆలోచించదు. స్వప్రయోజనమునకు విచారణ చేసుకోదు. ఎంతమంది నాకేం లాభం అని ఆలోచిస్తారు? నాకేంది మరి అని అనుకుంటారా? సొంత లాభం కొరకు ఆశించేది దేవుని ప్రేమ కాదు. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి అందరు కూడా, సొంత లాభం కొరకు ఆశించనని చెప్పండి. ఈ విధంగా ఉంటారు మరి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు. ఇందులో మనకి ఎన్ని లేవో ఎన్ని ఉన్నాయో గుర్తు చేసుకొని లేని వాటిని ఉండడానికి ప్రయాసపడాలి. ఇదే దేవుని ప్రేమ చేత నింపబడడం అంటే. ఆమెన్. లేని వాటిని అన్నిటినీ మనం సంపాదించుకోవాలా, ఎట్లా మనుషులను ప్రేమించాలో. ఆమెన్. హల్లెలూయా. రెండవది ఏముంది ఇంకా తర్వాత నెక్స్ట్ది, త్వరగా కోపపడదు. దేవుని ప్రేమ ఉంటే త్వరగా కోపపడదు, అంటే తొందరపడదని దాని అర్థం. అన్నీ నిదానించి ఏం చేయాలో ఎట్లా చేయాలో ఆలోచించి చేసుకుంటారు. హల్లెలూయా. త్వరగా కోపపడదు, వెంటనే ముక్కు మీద కోపంలాగా. హల్లెలూయా. ఎక్కడుంది కోపం అంటే ముఖం మీద ఉన్నది అన్నట్టు. హల్లెలూయా. ఆ విధంగా ఉండకూడదు. త్వరగా కోపపడదు. అంటే కోపము చాలా చెడ్డది, మన కుటుంబాలను నాశనం చేసేది. అపకారమును మనసులో ఉంచుకున్నది. ఎవరన్నా చెడ్డగా చేసినా, నువ్వు చేయకపోయినా నువ్వు చేసినవన్నా, నిన్ను దుఃఖపరిచినా, నీకు కీడు చేసినా, ఆ కీడును నువ్వు మనసులో ఉంచుకోవు, మర్చిపోతావు. క్షమించడం అంటే ఏంది? మర్చిపోవడమే. కొందరు అట్లనే గుర్తుంచుకొని క్షమించిన పో అంటారు. గుర్తయితే ఉంటుంది, గుర్తుంచుకుంటారు. ఆమెన్. దేవుని సన్నిధిలో అట్లా ఉండకుండా ఫర్గెట్ అండ్ ఫర్గివ్. మర్చిపోవాలా, క్షమించాలా, మర్చిపోవాలా. ఆమెన్. మళ్ళీ చిన్న పిల్లల్లాగా ఎప్పుడు ఏం తెలియనట్టుగానే నిజంగానే ఉండాలి. హల్లెలూయా. అది మనం ప్రాక్టీస్ చేయాలి దేవుని సన్నిధిలో. అదే ప్రేమ చేత నింపబడడం, ప్రేమలో ఎదగడం నేర్చుకోవాలా. కొన్నిసార్లు విని నేను జీవితంలో క్షమించని అనిపిస్తుంది, కానీ క్షమించాలా. చివరి దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. ఆమెన్. ఒకడు నష్టంలో ఉంటే సంతోషించకుండా, వాడు బాగుపడ్డప్పుడే సత్యంలోనే మనము సంతోషించాలి. ఈ గుణం మనకు ఉందా లేదా చెక్ చేసుకునండి. మీ కొరకు చదివి వినిపిస్తున్నాను. అన్నిటినీ తట్టుకుంటుంది, ఒకటి తట్టుకోనని అన్నది, అన్నిటినీ తాలుకుంటుంది. ఓకే సరే, యోబు వలె అన్నిటినీ సహిస్తాం, అన్నిటినీ తట్టుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. వాడు చెడ్డ చెప్తున్నా కానీ నువ్వు విని నమ్ముతావు, వాడు అబద్ధం చెప్తున్నా కానీ నువ్వు విని నమ్ముతావు. ప్రేమ ఉండడం వల్ల ఆ ప్రేమ నిన్ను ఎప్పుడు మోసంలోనికి నడిపించదు. ఎవడు నిన్ను మోసం చేయడానికి లేదు, నిన్నెవడు మోసం పుచ్చడానికి లేదని ఉంది. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి. అన్నిటినీ నిరీక్షిస్తుంది. దేవుని ప్రతి మాట, ప్రతి వాగ్దానంను నమ్ముతుంది. దేవుడు నిజంగా నా జీవితంలో ఈ కార్యం చేస్తున్నాను చెప్పండి. అన్నిటినీ నమ్ముతుందని చెప్పండి. అన్నిటినీ నిరీక్షిస్తుందని చెప్పండి. అన్నిటినీ తట్టుకుంటుంది దేవుని ప్రేమ అని చెప్పండి. అన్నిటినీ తట్టుకోవాలా. ప్రేమించినప్పుడు ప్రేమను తట్టుకోవాలా, గద్దించినప్పుడు గద్దింపును కూడా అన్నిటినీ ఓర్చుకుంటుందని చెప్పండి. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని చెప్పండి. 1 రోజు 2 రోజులు ఉండేది కాదు. మత్తు ప్రేమించిన నేను ప్రేమించంటే కుదరదు. ప్రేమ ఏముండాలా? శాశ్వత కాలం ఉండాలా. అన్నీ నష్టపోతాయి. అంటే వాక్యమే ఇక్కడ సెలవిస్తున్నది. ప్రవచనములైన నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమాగును. కానీ మనము కొంత మటుకు ఎరుగుదుము, కొంత మటుకు ప్రవచించుచున్నాము. కానీ దేవుని సన్నిధిలో చివరి వచనం చదువుకుందాం. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఆమెన్. శ్రేష్టమైనది ఏంటిది? ప్రేమ. అందరం చెప్దాం, ఈ దినం నుండి నేను దేవుని ప్రేమతో నేను నా కుటుంబంలో మసులుకుంటానని చెప్పండి. చేతెత్తండి, ఇట్లా ఊపుకుంటే చెప్పండి. ఈ దినము నుండి నేను నా కుటుంబంలో దేవుని ప్రేమతో మసులుకుంటాను.
నా సంఘంలో దేవుని ప్రేమతో మసులుకుంటానని చెప్పండి. నడుచుకుంటాను, దేవుని ప్రేమతో నడుచుకుంటాను, సమాజంలో దేవుని ప్రేమతో నడుచుకుంటానని చెప్పండి. ఇలాంటి ప్రేమతో ఆమెన్. అప్పుడే మనం మనుషులందరినీ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మన ముందు బల్ల సిద్ధపరచబడి ఉన్నది. మరి బల్లలో పాల్పొందక ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని ప్రేమలో మనం అందరం కూడా మరి వేరుపారి లోతుగా మనల్ని మనము ఆయన సన్నిధిలో వేరుపారుదాము. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రభువా, నీ ప్రేమ చేత నన్ను ఈ దినము నింపినందుకు వందనాలు. నీ ప్రేమ